पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यः स्वागतं। नमस्कारः। नमस्कारः आर्ये। नमस्कारः। नमस्ते। नमस्कारः महोदय। नमस्ते। नमस्कारः महोदय। नमस्ते। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। येनाक्षरसमाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। नमस्ते वाणी। नमस्कारः। అస్తు ఆత్మనేపథి క్రియాపద రూపాలు అందరూ ఇంకొకసారి చూసుకొని వచ్చారని అనుకుంటాను. ఇవాళ మనం 7వ పాఠంలో అభ్యాసాలు చేయాలి. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేదంటే పాఠంలో అభ్యాసాల్లోకి వెళ్ళిపోండి. మహోదయ సారి అసైన్మెంట్ లో కొన్ని ఒక డౌట్ ఉందండి నాకు. చెప్పండి. అది ఇప్పుడు ఫస్ట్ ఏమో వాక్యాన్ని పరివర్తన చేయమని ఉంది దాంట్లోకి. అవును. బాలకాహ గృహపాఠం కృతవంతః అన్నది ఇచ్చారు. అవును. దానికేమో బాలకేన గృహపాఠ అనుందా? బాలకాహ అని ఉంది. అప్పుడు బాలకైహి కదా, అంటే బహువచనం బహువచనంగానే ఉండాలి కదా. అక్కడే డౌట్ వస్తుందండి నాకు. మీకు అంటే కర్మలో వచనంలో మార్పు రాదండి. మీకు కర్మణిలో ఉన్నా కర్తరిలో ఉన్నా కర్తలో గాని కర్మలో గాని వచనంలో మార్పు ఉండదు. కర్తరిలో బహువచనంలో ఉందనుకోండి, కర్మణిలో కూడా బహువచనమే. కర్మణిలో బహువచనం ఉంది, కర్తరిలో ఒక బహువచనమే. మారేదల్లా క్రియ మాత్రమే. క్రియ కూడా ఏంటంటే కర్తరిలో కర్త ప్రకారం ఉంటుంది, అది ఏకవచనంలో ఉంటుంది కాబట్టి క్రియ కూడా ఏకవచనంలోకి మారుస్తామనండి. అంతే. మనకి విభక్తి మారుతుంది కానీ వచనం మారదు. విభక్తి బహువచనంలో ఉంటే అప్పుడు మనం తృతీయ బహువచనమే రాయాలి మార్చినప్పుడు. ఇప్పుడు చూడండి, బాలకాహ్ అనేది ప్రథమ విభక్తి కర్తరిలో, మనకి అది కర్మణికి వచ్చేసరికి తృతీయ విభక్తిలోకి రావాలి. తృతీయ విభక్తి బహువచనంలోకి రావాలంటున్నారు. బహువచనమే రాయాలి మరి. బాలకాహ్ అంటే ఇప్పుడు చూడండి, తెలుగులో అదే వాక్యాన్ని నేను చెప్తున్నాను వినండి. బాలకులు గృహపాఠం అంటే హోంవర్క్ కృతవంతః చేశారు. బాలకులు హోంవర్క్ ను చేశారు. ఇప్పుడు నేను దాన్ని కర్మణిలో చెప్పాలి అంటే బాలకుల చేత హోంవర్క్ చేయబడింది. అర్థమైందా? అంటే చూడండి, బాలకుల చేత అని నేను బహువచనమే చెప్తున్నాను. బాలకైహి గృహపాఠము, అందుకని ప్రథమ విభక్తి గృహపాఠ అయింది. పాఠ పుంలింగ శబ్దం కాబట్టి గృహపాఠ అయింది. ద్వితీయ విభక్తిలో గృహపాఠం అని ఉండింది కర్తరిలో. ఇక్కడ కర్మణికి వచ్చేసరికి అది ప్రథమ విభక్తికి వచ్చింది కాబట్టి గృహపాఠ అయింది. అప్పుడు కృతవంతః ఉంది అక్కడ, అంటే కృతవంతః బాలకాహ కాబట్టి కర్తరిలో కర్తని బట్టి కాబట్టి బాలకాహ కృతవంతః బాలకులు చేశారు. అయితే కర్మణికి వచ్చేసరికి ఏంటి, హోంవర్క్ చేయబడినది.
హోంవర్క్ గురించి చెప్తున్నాం కదా ఇక్కడ. అందుకని హోంవర్క్ అనేది ప్రథమ అదే మనకి ఏకవచనం కాబట్టి గృహపాఠ కృత అని ఏకవచనంలోనే ఉంటుంది. సరే, అర్థమైంది మహోదయ. అదే మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వచనం ఎందులోనూ మారదు, కేవలం క్రియలో వచనం మారుతుంది. అది కూడా ఎందుకు మారుతుంది, ముందర కర్తని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి అక్కడ కర్త ఏకవచనం అయితే ఏకవచనంలో ఉంటుంది క్రియ కర్తరిలో, అదే బహువచనంలో ఉంటే బహువచనంలో ఉంటుంది క్రియ. కానీ కర్మనికి వచ్చేసరికి కర్మని బట్టి మారుతుంది. కర్మ ఒకవేళ బహువచనంలో ఉందనుకోండి, ముందర ఏకవచనంలో ఉన్న వాక్యంలో కూడా క్రియ వచ్చేసరికి ఇప్పుడు బహువచనానికి వెళ్ళిపోతుంది. అది కానీ కర్తలోను కర్మలోను విభక్తి మారుతుంది తప్పించి వచనం మారదు. మీరు అదే మీ తెలుగులోకి ఇలా మార్చుకోండి వాక్యాన్ని కావాలంటే, కర్తని కర్మనికి. మీకు అక్కడ మీకు పెద్ద తేడా రాదు. మీరు ఇక్కడ ఏం చెప్తున్నారో దాన్ని బట్టి అక్కడ కూడా రాస్తారు. ధన్యవాదాలు. అస్తు. పుష్పలత మహోదయ మీరు ఏమైనా అడగబోయారా? లేదు మేడం, ఊరికే అది ఆన్ లో ఉండింది అంతే. అస్తు అస్తు అస్తు. మన్య నిర్వాహకేనా నిర్వాహకేణ నిర్వాహకేణ అణ వస్తుందా? అదే మీకు అక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మధ్యలో అన్ని అచ్చులు, కవర్గము, పవర్గము, హయవరలు ఉంటే మీకు నిర్వాహకేణ అవుతుంది. అండ్ మధ్యలో ఉన్నవన్నీ నిర్వా కదా, నిర్ లో అక్కడ రేఫ వచ్చింది. రేఫ తర్వాత ఉన్నది వకారము, అది ఆపదు, నత్వాన్ని ఆపదు. నిర్వా ఆకారం అచ్చు, హ ఆపదు, క కవర్గము, ఏత్వము, ఇంకా తర్వాత వచ్చింది నా, అందుకని నిర్వాహకేణ అవుతుంది. ధన్యవాదం. సరే మహోదయ్, మీ వాయిస్ చిన్నగా వస్తుంది మహోదయ్. అవునా, వాల్యూమ్ తక్కువ ఉంది, ఒక్కసారి చూస్తాను. లేదండి 100లోనే ఉంది, వాల్యూమ్ ఫుల్ హైలోనే ఉంది. ఇంకొంచెం ఇంకా అంటే నేను గట్టిగానే మాట్లాడతా, ఇంకొంచెం గట్టిగా మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఇప్పుడు కూడా అలాగే ఉందా? అదే మహోదయ్, మీరు మాట్లాడితే వాయిస్ చిన్నగా అనిపిస్తుంది, మిగతా పెద్దగానే వస్తుంది. మీది ఒక్కటే చిన్నగా అనిపిస్తుంది వాయిస్ నాకు. నాదొక్కదాన్ని చిన్నగా వస్తుందా? అంటే అవును నేను మహోదయ, ఒక్కదాన్ని నాకు కూడా మాట్లాడుతున్నా. అంతే. అవునా? నాకు కూడా మీ వాయిస్ చిన్న వస్తుంది, మిగతా వాళ్ళందరూ మాట్లాడేటి పెద్దగా వినిపిస్తుంది. ఒక్క నిమిషం ఆగండి, అయితే నేను ఒకసారి సెట్టింగ్స్ లో ఒకసారి చెక్ చేస్తాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు బాగుంది మహోదయ్. పెద్దగా వస్తుంది. అదే ఇది నాకు కొంచెం 85 లో ఉన్నట్టుంది వాల్యూమ్ అందులో. ఓకే రైట్. సరే, ఇప్పుడు అభ్యాసాలు చేద్దాము. నేను పిలుస్తాను, చెప్తురు గాని. సరే, అన్నపూర్ణ మహోదయ వచ్చారా? అన్నపూర్ణ గారు రాలేదేమో, ఇంకా రాలేదు. ఓకే అస్తు. సరే, అభ్యాసంలో 127 పేజీ 127 పేజ్లో ఈ కింది వర్తమాన కాల రూపాలను భూతకాలంలోకి మార్చండి. ఈ కింది వర్తమాన కాల రూపాలను భూతకాలంలోకి మార్చండి. భానుకుమారి మహోదయే. మేడం, లాస్ట్ క్లాస్ మీరు వచ్చినట్లు లేరు, విన్నారా? విన్నానండి, తర్వాత విన్నా. చెప్పగలరా? చెప్తాను. ఓకే, ఉదాహరణ ఇక్కడ జ్ఞాయతే అని ఇచ్చారు. జ్ఞాయతేకి అజ్ఞాయత అనేది వర్తమాన కాలంలో భూతకాలం రూపం అవుతుంది. మొదటి మూడిటికి చెప్పండి అమ్మా. దృశ్యతే, అదృశ్యతే, అదృశ్యత, జ్ఞాయతే అజ్ఞాయత అవుతుంది. అదృశ్యత అంటే మనం ఇది ఎలా అంటే మన వంద ధాతు, మన ఆత్మనేపది రూపాలు ప్రవేశంలో నేర్చుకున్నాం కదా. వందతే అన్నది అవందత అవుతుంది కదా, అలాగే జ్ఞాయతే అన్నది అజ్ఞాయత అవుతుంది. గమ్యతే, అగమ్యత, అశ్రూయత, శ్రూయతే, శ్రూయతే, అశ్రూయత, అశ్రూయత. ఉత్తమం. తర్వాత బాల మహోదయ, తర్వాత 3 చెప్పండి మహోదయ. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా? లేదు, 127 పేజీ అండి. అవును.
పాల్యతే 4, 5, 6 అపా పాల్యతే నుంచి. పాల్యతే అపాల్యత్ వినిపిస్తుంది. హలో, వినిపిస్తోంది మహోదయ, చెప్పండి. పాల్యతే అపాల్యత్. అపాల్యత పూర్తిగా పలకాలండి. అంటే హిందీలో లాగా కాకుండా చివర ఓకే మనం అచ్చుని మనం పూర్తిగా పలకాలి. ఓకే ఓకే. అపాల్యత. అపాల్యత ఉమ్, క్రియతే అక్రియత ఉమ్. దీయతే అదీయత. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత హరిహరనాథ్ సార్ మహోదయ, మిగతా 4 చెప్పేసేయండి. మార్జయతే అమార్జయత అమార్జ్యత. అమార్జయత ఆ, నీయతే అనీయత ఆ, స్మర్యతే అస్మర్యత ఉమ్. శ్లాఘ్యతే అశ్లాఘ్యత. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత కేవి రమణ మహోదయ, ఇచ్చిన క్రియాపదాలకు ఖాళీ స్థలాల్లో ఇతర వచన రూపాలను పూరించండి. ఉదాహరణ అలిఖ్యత అని ఏకవచనం ఇచ్చారు. మిగతా 2 వచనాలు అంటే ద్వివచనం బహువచనంలో అలిఖ్యేతాం, అలిఖ్యంత. అలాగే మిగతావి యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. అనీయత ఉంటే అనియేతాం చెప్పండి మహోదయ. తర్వాత బహువచనం అనియేతాం అనియంత. ఉత్తమం. రెండోదేమో అఖాద్యేతాం అని ద్వివచనానికి ఇచ్చారు. మీరు ఏకవచనం బహువచనం చెప్పాలి. అఖాద్యత అఖాద్యంతం అఖాద్యత, అఖాద్యంత అఖాద్యంత. అఖాద్యంత. ఉత్తమం, ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. లక్ష్మీ మహోదయే 3, 4 చెప్పండి అమ్మా. అగమ్యత ఉమ్, అగమ్యేతాం అగమ్యంత. ఉత్తమం. 4వది అక్రీయత అక్రీయేతాం అక్రీయంత. దీర్ఘం లేదమ్మా. అక్రియత, అక్రియత అక్రియత అక్రియత, ఆ, అక్రియతాం అక్రియంత. అక్రియత అక్రియేతాం అక్రియంత. అస్తు, ధన్యవాదాలు. తర్వాత నిహారిక మహోదయే తర్వాత 2 చెప్పండి. అజ్ఞాయత అవంద్యత. అజ్ఞాయత అజ్ఞాయేతాం అజ్ఞాయంత. ఉత్తమం. అవందత అవంద్యత, అవందేతాం అవంద్యత. యకారం ఉండాలి కర్మణిలో ఖచ్చితంగా. అవంద్యత అవంద్యేతాం అవంద్యంత. ఉత్తమం, ఉత్తమం మహోదయ. విజయ్ కుమార్ మహోదయ 7, 8 చెప్పండి మహోదయ. అదృశ్యంత అపఠ్యేతాం. అదృశ్యత ఉమ్, అదృశ్యేతాం ఉమ్, అపఠ్యత ఉమ్. అపఠ్యేతాం అపఠ్యంత. ఉత్తమం మహోదయ, ధన్యవాదాలు. అదృశ్యత అదృశ్యేతాం అదృశ్యంత అపఠ్యత అపఠ్యేతాం అపఠ్యంత. ఉత్తమం. కింద ఇచ్చిన కర్తరి క్రియాపదాలకు వర్తమాన భూతకాలాలలో కర్మణి రూపాలను వ్రాయండి. పఠతికి పఠ్యతే అనేది వర్తమాన కాలంలో ఏకవచన ప్రథమ పురుష ఏకవచన రూపము. అదే భూతకాలంలో అపఠ్యత అవుతుంది. అలాగే మనం మిగతా ఇచ్చిన క్రియాపదాలకి రాయాలి. అంటే ఇక్కడ ముందర ఇచ్చినది కర్తరిలో ప్రథమ పురుష ఏకవచన రూపం లట్లకారంలో ఇచ్చారు. పఠతి, శృణోతి, దదాతి. అలాగా వాటికి సంబంధించి మనం ముందర ధాతువు ఏంటో చూసుకోవాలి. ధాతువు చూసుకుంటే మనకి దాన్ని బట్టి ఈ భూతకాలం, వర్తమాన కాలం, భూతకాలం రాయడం తేలిక. అందుకని మీరు ఏం చెప్తారంటే నాకు ముందర ఆ క్రియాపదం చదివి దానికి ధాతువు ఏంటో చెప్పాలి. అంటే ఇప్పుడు ఉదాహరణకి పఠతి ఉందనుకోండి, అది పఠ్ ధాతు. అది తెలిస్తే పఠ్ ప్లస్ ఇయ ప్లస్ తే పఠ్యతే అని అర్థమైపోతుంది. దాన్ని బట్టి అపఠ్యత వస్తుంది. ఆ విధంగా మనం ప్రతి దానికి ధాతు చూసుకొని దాన్ని బట్టి రూపాలు చూద్దాం. ఇప్పుడు పుష్పలత మహోదయే, పుష్పలత మహోదయే మేడం చెప్తారా? చెప్తాండి. ఏది? 2 చెప్పండి అమ్మా. శృణోతి, దదాతి 2 చెప్పండి. శృణోతి శ్రు ధాతు, అది శ్రు ధాతు. శ్రూయతే శ్రూయతే, అవునండి. శ్రూయతే అశ్రూయత. ఉత్తమం. తర్వాత దదాతికి దదాతి దా, అది దా ధాతు. దీయతే అదీయత. దీయతే అదీయత. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత రాధారఘు మహోదయే Yes, Mahodaya. పచతి అండ్ హరతి. Okay. Pachati, root is pacha. పచ్ ధాతు. Pach dhatu.
పచ్యతే అండ్ అపచ్యత. పచ్యతే అపచ్యత ఉత్తమం. హరతి హరతి హ్రి ఈస్ ద రూట్. హృ ధాతు హా విత్ ఋత్వం. హృ ఓకే ఓకే హృ ధాతు యా. హృ ధాతు వర్తమాన కాలం ఇట్ ఈస్ హ్రియతే అండ్ దెన్ భూతకాలం అహ్రియత. హ్రియతే ఇట్ ఈస్ హ్రియతే. ధాతు ఇస్ హృ హా విత్ ఋత్వం. బట్ వర్తమాన కాల రూపం ఇస్ హ్రియతే హా విత్ రేఫ అండ్ ఈకారం. ఓకే. హ్రియతే అండ్ అహ్రియత. అహ్రియత. అహ్రియత ఉత్తమం. ధన్యవాదాలు. దెన్ రాజ్యలక్ష్మి మహోదయ. పాతయతి పాత్ ధాతు. పాత్ ధాతు. పాత్యతే అపాత్యత. అపాత్యత ఉత్తమం. ఖాదతి ఖాదతి ఖాద్ ధాతు. ఖాద్యతే అఖాద్యత. ఉత్తమం ఉత్తమం మహోదయ. రాంబాబు మహోదయ తర్వాత రెండు చెప్పండి మహోదయ. చింతయతి చింతయతే అచింత్యత. చింత్యతే చింత్యతే తకారం కూడా ఒత్తండి. చింత్యతే అచింత్యత. అచింత్యత. వందతే వందతే వంద్యతే అవందత. ధాతువులు చెప్పండి మహోదయ రెండిటికి. చింతయతికి చిన్ ధాతు. చింత్ ధాతు. వందతేకి వంద ధాతు. వంద ధాతు ఉత్తమం. తర్వాత శైలజ తుమ్మలపల్లి మహోదయ. స్మరతి దర్శయతి. స్మరతికి స్మర కదండి ధాతు. ఇంకా ఇక్కడ స్మృ అనాలా? స్మృ స్మృ ధాతు. స్మర్యతే అస్మర్యత. ఉత్తమం. దర్శయతికి దృష్ ధాతు అనాలా అండి? దృష్ ధాతు పశ్యతి వస్తుంది. ఇక్కడ దర్శనేనా మరి? పశ్యతికి దర్శ ధాతు అవుతుంది అనుకుంటా. అంటే దర్శ అవుతుంది ధాతు. దర్శ్యతే అదర్శ్యత. దర్శ్యతే అదర్శ్యత ఉత్తమం. తర్వాత శ్రీ శారదాంబ వేద విద్యాలయం పిల్లలు ఈ కింది భూత కృదంత రూపాలను ప్రథమ పురుషలో లన్ లకార రూపానికి మార్చండి. అంటే మీరు ఇక్కడ ఏం చేయాలి? కృతం అన్నది ఇచ్చారు. కృతంకి మీరు అక్రియత అన్న రూపం రావాలి అంటే ఫస్ట్ కృతం నుంచి కరోతి రాసుకోవాలి. అంటే వర్తమాన కాల లట్లకార రూపం రాసుకోవాలి. కరోతి దాని నుంచి క్రియతే అనే వర్తమాన కాల కర్మణి రూపం రాసుకోవాలి. దాని నుంచి అక్రియత వస్తుంది. మీరు డైరెక్ట్ గా కృతం నుంచి అక్రియత అనేది కష్టం. సో దాన్ని ఏం చేయాలంటే 4 steps లో రాసుకోవాలి. ఇది ముందర కృతం నుంచి అది కృతం అన్నది వచ్చిన దేనికి కరోతి అన్న దానికి ఉన్న తవతు ఇది మనకి ఈజీగా వస్తుంది. ఆ కరోతి వచ్చాక దాని నుంచి క్రియతే ఈజీగా వస్తుంది. క్రియతే నుంచి అక్రియత ఈజీ. సో ఈ విధంగా నాకు 4 steps లో చెప్పాలి. మీరు వింటున్నారమ్మా? శారదా వేద విద్యాలయం. స్థాపితం. నాకు ముందు వర్తమాన కాలంలో లట్లకార రూపం చెప్పండి. కరోతి లాగా ఇదేంటి? స్థాపితంకి స్థాపయతి. ఉత్తమం. స్థాపయతి అయినప్పుడు కర్మణి లట్లకారం ఏమవుతుంది? స్థాప్యతే. స్థాప్యతే. స్థాప్యతే అయినప్పుడు దానికి లంగ్లకార రూపం ఏమవుతుంది భూతకాలంలో? అస్థాప్యత. ఉత్తమం. అలాగే క్షాళితం. క్షాళితంకి వర్తమాన కాలం కర్తరిలో క్షాళయతి. దానికి కర్మణిలో క్షాళ్యతేకి భూతకాలం ఉత్తమం. స్మృతంకి వర్తమాన కాలం కర్తరి స్మరతి. స్మరతికి కర్మణి కాదు ఇందాక మనం చేసాం. అది ఇందాక ఎక్సర్సైజ్ లో కూడా వచ్చింది. స్మర్యతే. ఉత్తమం. స్మర్యతేకి భూతకాలం అస్మర్యత. ఉత్తమం. తర్వాత గణితం. వర్తమాన కాలం కర్తరిలో గణయతి. గణయతి. ఉత్తమం. గణయతి. గణయతికి కర్మణిలో వర్తమాన కాలం
గణ్యతే గణ్యతే గణ పూర్తిగా లేదు గణ్యతే గణ్యతేకి భూతకాలం అగణ్యత ఉత్తమం. తర్వాత చోరితం వర్తమాన కాలం కర్తరిలో చోరయతి దానికి కర్మణిలో చోర్యతే భూతకాలం ఉత్తమం. జ్ఞాతం కి వర్తమాన కాలం కర్తరి జానాతి ఉత్తమం బహు ఉత్తమం. జానాతికి కర్మణి జ్ఞాయతే జ్ఞాయతేకి కర్మణి భూతకాలం ఉత్తమం. దృష్టం దృష్టం కి కర్తరి పశ్యతి పశ్యతికి కర్మణిలో దృశ్యతే దృశ్యతేకి భూతకాలం అదృశ్యత ఉత్తమం. లిఖితం లిఖతి లిఖతికి కర్మణిలో లిఖ్యతే లిఖ్యతేకి భూతకాలం అలిఖ్యత బహు ఉత్తమం. తర్వాత సూచితం కర్తరిలో సూచయతి సూచయతి కర్మణిలో సూచ్యతే భూతకాలంలో అసూచ్యత. ఆనీతం దీని కర్తరిలో ఆనయతి బహు ఉత్తమం చాలా బాగా చెప్తున్నాం. ఆనయతికి కర్మణిలో ఆనీయతే నయతికి నియతే కదా డౌట్ లేదు అందులో. నయతికి నియతే కదా అనే ఉపసర్గ చేరిందంతే ఆనీయతే అవుతుంది. ఆనీయతేకి ఇప్పుడు భూతకాలం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఆనీయత ఆ ప్లస్ అనీయత మొన్న మనం చూసాం కదా ఉపసర్గలు ఉన్నప్పుడు ఆ అనే ఉపసర్గను ముందు తీసేసి దానికి భూతకాలం రాసి అప్పుడు ఆ అనేది కలపాలి. ఇక్కడ అనీయత ముందర వస్తుంది దానికి ఆ అనే ఉపసర్గ కలిపేసరికి ఆ ప్లస్ అనీయత సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆ అనేది ఏకాదేశం అవుతుంది. సో ఆనీయత మిగులుతుంది. ఉత్తమం చాలా బాగా చెప్పారమ్మా వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ లో ఉన్నవి ఎవరికైనా ఏదైనా అర్థం కాలేదు అంటే ఇంకొకసారి చెప్తాను. అవి క్లియర్ గా ఉంది అంటే నెక్స్ట్ దానికి వెళ్దాం. మహోదయ ఒక్కసారి చెప్పరండి మహోదయ. ఏది చెప్పాలండి? ఇప్పుడు ఎక్సర్సైజ్ లో కొంచెం ఫస్ట్ నుంచి ఒకసారి. ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటంటే భూత కృదంత రూపం ఇచ్చారండి. భూత కృదంత రూపము అంటే తా ప్రత్యయం ఇచ్చారు మనకి. ఇక్కడ అన్నిట్లోనూ తా ప్రత్యయం ఇచ్చారు. తా ప్రత్యయాన్ని నుంచి మనం ఏం రాయమన్నారు? లంగ్లకార రూపం అంటే ఇవి రెండు కూడా భూతకాలంలో ప్రయోగించేవే. అయితే మనకి త ప్రత్యయాంతం కృదంత పదం ఇచ్చారు. దానికి తిన్నంత పదం అంటే లకార రూపం రాయమన్నారు. అయితే కృతం నుంచి డైరెక్ట్ గా అక్రియత అనేది రావడం కష్టం కాబట్టి అక్రియత అన్న రూపం కృతం నుంచి డైరెక్ట్ గా రావడానికి కొంచెం కష్టం. దాన్ని మనం ఏం చేయాలంటే మీకు డైరెక్ట్ గా రాయగలిగితే మంచిదేను. బట్ ఒకవేళ డౌట్ ఉందంటే డౌట్ లేకుండా ఉండే పద్ధతి ఏంటంటే ఆ కృతం అనే త ప్రత్యయం నుంచి ఫస్ట్ దాని నుంచి మనము వర్తమాన కాలం కర్తరిలో లట్లకార రూపం రాసుకోవడం. సో కృతం అన్నదానికి కరోతి అన్నది లట్లకార రూపం. ఈ లట్లకార రూపం వచ్చిన తర్వాత కర్తరి నుంచి కర్మణి రూపం మనకి ఈజీ. కరోతికి ఏంటంటే క్రియతే, అది కృ ధాతు కాబట్టి క్రియతే అన్నది వచ్చేస్తుంది. ఈ క్రియతే వచ్చాక దాని నుంచి లంగ్లకార రూపం అక్రియత రాసుకోవడం మనకు తేలిక. సో ఇన్స్టెడ్ ఆఫ్ కృతం నుంచి అక్రియత డైరెక్ట్ గా రాసే బదులు మనం ఈ 3-4 స్టెప్స్ లో ఆలోచించుకుంటూ రాస్తే తప్పు అయ్యే అవకాశం తక్కువ. మనకి క్లియర్ గా వస్తుంది. అంటే ఇదంతా మనం ఆలోచించుకొని టకటక చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు బ్రెయిన్ లో. నేను మీకు ఏంటంటే అది ప్రాక్టీస్ కోసం ఇక్కడ అన్ని చెప్పిస్తున్నా అంతే. మీకు డైరెక్ట్ గా దీన్ని బట్టి రాయగలిగితే మంచిదే. కానీ దానికన్నా ఈ పద్ధతి ఏంటంటే తప్పులు రాని పద్ధతి. ఇప్పుడు స్థాపితంకి ఒకసారి చెప్పండి శ్రీలక్ష్మి మహోదయ. మీరు స్థాపితం అనేది త ప్రత్యయం కదా, దానికి కర్తరి లట్లకార రూపం వర్తమాన కాల రూపం ప్రథమ పురుష ఏకవచనంలో ఏమవుతుంది? స్థాపయతి అవుతుంది. ఈ స్థాపయతి వచ్చాక దీని నుంచి కర్మణి లట్లకార రూపం ప్రథమ పురుష ఏకవచనం చెప్పండి. అస్థాపిత. కర్మణి లట్లకారం వర్తమాన కాలం రూపం చెప్పండి.
స్థాపితే స్థాపితే అవుతుందా, స్థాప్యతే అవుతుందా? యకారం ఉండాలి కదా, స్థాప్యతే స్థాప్యతే యకారం ఉండాలి. యకారం కర్మణి అంటే యకారం కంపల్సరీ. ఓకే ఓకే స్థాప్యతే అవుతుంది. ఇప్పుడు ఈ స్థాప్యతే వచ్చాక దానికి భూతకాల రూపం చెప్పండి. వందతేకి అవందత కదా, స్థాప్యతేకి అస్థాపిత అస్థాప్యత. అస్థాప్యత మర్చిపోతుంది అస్థాప్యత. అస్థాప్యత. ఇంకొకటి చెప్పండి. క్షాళితం అయితే వర్తమాన కాలంలో ఏమవుతుంది? కర్తరిలో క్షాళితం. క్షాళితం వర్తమాన కాలంలో లట్లకార, వర్తమాన కాలం లట్లకారం కర్తరి. క్షాళిత క్షాళిత అవుతుందా, క్షాళయతి అవుతుందా? క్షాళయతి కర్తరిలో క్రియాపదం, కర్తరిలో క్రియ క్షాళయతి. దాని నుంచి కర్మణిలో క్రియాపదం అక్షాళ్యత. అమ్మ మీరు సరిగ్గా వినట్లేదో మరి సరిగ్గా చెప్పట్లేదో చూడండి. క్షాళితం త ప్రత్యయం, దాని నుంచి కర్తరి లట్లకార రూపం అడిగితే కర్తరిలో మనం ఇంతవరకు నేర్చుకున్న పదాలలో క్షాళయతి లట్లకారం కదా వర్తమాన కాలం, అది చెప్పారు. అక్కడి నుంచి మనకు కర్మణి రూపం కావాలి. కర్మణి రూపం వచ్చేటప్పుడు ఏంటి? క్షాళ్ అనేది ధాతు కదా, క్షాళ్ ధాతు ఐడెంటిఫై చేసి దానికి ప్లస్ య ప్లస్ తే క్షాళ్యతే అవుతుంది. అది లట్లకారం వర్తమాన కాలంలో. వర్తమాన కాల ప్రథమ పురుష ఏకవచనంలో క్షాళ్యతే కర్మణి రూపం. దాని నుంచి భూతకాలం రాయమంటున్నాను. భూతకాలం ఇప్పుడు చెప్పండి. అక్షాళ్యతే అక్షాళ్యత అక్షాళ్యత. ఇప్పుడు క్లియర్ అయిందా? ఇప్పుడైంది. ఇంకొకటి చెప్తారా? క్లియరా? చెప్తానండి. సరే చెప్పండి. చోరితం చెప్పండి. చోరితం చోరితం చోరయతి. చోరయతి వర్తమాన కాలం కర్తరి ప్రయోగం ఉత్తమం. దీని నుంచి మనకు కావాల్సింది ఏంటి? నెక్స్ట్ కర్మణిలో వర్తమాన కాలం. చోరయతే చోరయతే అవుతుందా? ఫుల్గా రకారం వస్తుందా? చోర్యతే చోర్యతే అవుతుంది. అది ఒత్తు అయిపోతుంది ఆ ముందర అక్షరం చివరక్షరం. చోర్యతే అవుతుంది. అప్పుడు దాని నుంచి లంగ్లకార రూపం చెప్పండి. భూతకాలం అచోర్యత అచోర్యత. ఇప్పుడు క్లియరా? క్లియర్. ఇప్పుడు మనకి ఇదే మీరు చోరితం నుంచి అచోర్యత డైరెక్ట్ గా రాయగలరా? నేర్చుకోవాల్సిందే. అందుకని ఈ పద్ధతి అయితే మీకు ఈజీగా ఉంటుందని ఇవి 4 స్టెప్స్ లో చెప్పాను. అది ధన్యవాదాలు. అస్తు. విజయ్ కుమార్ మహోదయ మీరు లాస్ట్ అడిగారా? లాస్ట్ ఒకసారి ఆనీతం కదండి. ఆనీతం అంటే నీ ధాతుకి ఆ అనే ఉపసర్గ చేరింది అక్కడ. ఆనీతం అంటే అంటే తీసుకురాబడినది అని. ఆనీతంకి మనం వర్తమాన కాల లట్లకార రూపం ఏమవుతుంది మహోదయ కర్తరిలో? అనయతి. ఆనయతి అవుతుంది. ఆనయతికి కర్మణి ప్రయోగంలో లట్లకార రూపం ఏమవుతుంది? నీ ధాతు కదా అది. ఆన్యతే అవుతుంది. ఆనీయతే అవుతుంది. ఆనీయతే అవుతుంది. ఇప్పుడు ఆనీయతే వచ్చాక వందతేకి అవందత అయినట్టు ఆనీయతేకి మనకి లంగ్లకార రూపం అంటే భూతకాల రూపం ఏమవుతుంది? ఆనీయత అవుతుంది. ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా ఆనీయతే అన్నప్పుడు ఆ అనేది ఉపసర్గ, నియతేకి భూతకాల రూపం అనీయత. ఇక్కడ ఆ అనే ఉపసర్గని విడిగా పెట్టి ఆ ప్లస్ అనీయత అవుతుంది అక్కడ యాక్చువల్గా. అప్పుడు ఏమైంది? ఆ ప్లస్ సవర్ణ దీర్ఘ సంధి అయింది. ఒకటే దీర్ఘం ఒకటి ఏకాదేశం అయింది, 2 పోతాయి. అప్పుడు ఆనీయత అనేది మిగిలింది. ఇప్పుడు క్లియర్ అయిందా మహోదయ? క్లియర్ అయిందా? ఏమైనా అర్థం కాలేదా ఇంకా ఇందులో? అంటే 2 ఆలు వచ్చాయండి అక్కడ. అంతే కదా. ఇప్పుడు భూతకాలంలో అన్నిట్లోనూ అడాగమం వస్తుంది కదా, అన్నిట్లోనూ మొదట్లో ఆకారం ఉంటుంది. అది కాక ఈ ముందర ఆల్రెడీ ఉన్న ఆ అనే ఉపసర్గ. ఇప్పుడు ఇది ఏంటంటే మనం మొన్న లెసన్ చెప్పుకున్నాం కదా, ఈ ఉపసర్గలు ఉన్నప్పుడు అయిపోయిందండి. అంతే. ఆ ప్లస్ ముందర ఉపసర్గను పక్కకి తీసి దాని భూతకాలాన్ని రాసేసుకొని అప్పుడు ఉపసర్గని చేర్చి అక్కడ ఏమైనా సంధి అయితే సంధి చేసి రాయాలి అని మొన్న మనం చదువుకున్నాం కదా. ఆ పరంగా ఆ అనేది ఉపసర్గ కాబట్టి
ఉపసర్గను ముందు పక్కకి తీసిపెట్టి నీయతే అన్నదానికి భూతకాలం అనీయత అని రాసుకుంటాం. రాసిన తర్వాత దానికి ముందు ఈ ఆ అనే ఉపసర్గను చేరుస్తాం. ఆ ప్లస్ అనీయత అనేసరికి సవర్ణ దీర్ఘ సంధి అయిపోతుంది, ఆనీయత మిగులుతుంది. ఓకే, అర్థమైంది మేడం. ఇప్పుడు అర్థమైంది కదా. అస్తు. కేవలం లంగ్ లకారం వాడి ఈ కింది వాక్యాలను కర్మణి ప్రయోగంలోకి మార్చండి. కేవలం లంగ్ లకారమే అంటే మనం ఇక్కడ త ప్రత్యయం వాడడానికి లేదు. సహ గ్రంథం అపఠత్, ఇది కర్తరిలో ఇచ్చారు. పూర్తి కర్తరిలో ఉన్న వాక్యాన్ని మనం పూర్తి కర్మణిలోకి రాయాలి. అంటే ఏంటి, కర్త ఏమో కర్తరిలో ప్రథమ విభక్తిలో ఉంది, దాన్ని మనం తృతీయకి మార్చాలి. కర్మ ఏమో ద్వితీయ విభక్తిలో ఉంది, దాన్ని ప్రథమలోకి మార్చాలి. అలాగే క్రియాపదం కూడా కర్తరిలో ఉంది, దాన్ని బట్టి మనం కర్మణిలోకి మార్చాలి క్రియాపదం. అయితే భూతకాలంలోనే ఇచ్చాడు, మనం భూతకాలంలోకి మారుస్తాం. సో ఉదాహరణ, సహ గ్రంథం అపఠత్. సహ అన్నది ప్రథమ విభక్తిలో ఉంది, దానికి తేన అనేది తృతీయ విభక్తి. గ్రంథం అన్నది ద్వితీయ విభక్తి, దానికి అది పుంలింగ శబ్దం కాబట్టి గ్రంథ అవుతుంది. తేన గ్రంథ. అపఠత్ అన్నది కర్తరిలో ఉంది. అపఠత్ అన్నప్పుడు పఠ్యతే అన్నదేమో వర్తమానకాల రూపము, అపఠ్యత అన్నదేమో ఇక్కడ మనకి భూతకాలంలో కర్మణి ప్రయోగంలో ప్రథమ పురుష ఏకవచన రూపం. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది, మళ్ళీ ఇక్కడ కర్మపదం ఒకవేళ బహువచనం ఉంది అంటే ఖచ్చితంగా ఆ క్రియాపదానికి కూడా బహువచనంలోకి మార్చాలి. సరే, జాగ్రత్తగా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఎక్కడి వరకు అడిగాము? శారదా వేద విద్యాలయం పిల్లలది అయిపోయింది. శ్రీలక్ష్మి మహోదయ అమ్మ, ప్రబంధక పానీయం అపిబత్. ప్రబంధకేన చెప్పండి. ప్రబంధకేన పానీయం అపీయత్. అపీయత. అపీయత. పిబత్ అన్నది అపిబత్ అన్నది పరస్మైపది కాబట్టి అపిబత్ అన్న రూపం వస్తుంది. ఇప్పుడు మనం కర్మణిలో అన్ని ఆత్మనేపది క్రియా రూపాలు కదా, అందుకని అవందత లాగా అపీయత అన్న రూపం వస్తుంది. ఓకేనా? ఇంకొకటి చెప్పండి. చోరః కంఠహారం అనయత్. చోరేణ కంఠహారం. కంఠహారః పుంలింగ శబ్దం. చోరః కంఠహారః అనీయత్. నీత. చోరేణ కంఠహారః. చెప్పలేదండి, సారీ. చోరేణ కంఠహారః అనీయత్. అనీయత. కర్మణిలో మనకి ఆత్మనేపది రూపాలే వస్తాయి. అనీయత. అనీయత. చోరేణ కంఠహారః అనీయత. ఉత్తమం, ఉత్తమం. ప్రబంధకేన పానీయం, ఇక్కడ మాత్రం పానీయం అనే వస్తుంది కదండి. పానీయం నపుంసకలింగం కాబట్టి అలాగే నపుంసకలింగం అలాగే ఉంటుంది. అపిబత. ఓకే. అపీయత. 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 మీరు అక్కడ ఏం చేయొచ్చు అంటే అపిబత్ మీకు వెంటనే రాలేదనుకోండి, అపిబత్ అన్నది పాధాతు, అందుకని పీయతే వర్తమాన కాల రూపము, అపీయత భూతకాల రూపము. ఈ విధంగా చెప్పుకొని 2-3 స్టెప్స్ లో చెప్పుకొని అన్నా చెప్పండి. కంగారు ఏం లేదు, కంగారు పడక్కర్లేదు. మనం ఆ వర్కింగ్ నాకు బయటకి చెప్పండి, అప్పుడు మీరు ఎలా ఆలోచిస్తున్నారో నాకు అర్థం అవుతుంది. అట్లాగా. అస్తు. 2 చెప్పి ట్రై చేయండి. ఇంకొకటి చెప్పండి పోనీ. అనిరుద్ధ అఖాదత్. పోలికాం అఖాదత్. అనిరుద్ధేన పోలికః. పోలికాం అన్నారు. ద్వితీయ విభక్తి పోలికాం వచ్చినప్పుడు ప్రథమ విభక్తి ఏమవ్వాలి? పోలికం. పోలికం అవుతుందా? పోలికాం అన్నాడు అంటే ఇది ఎలా ఉంది? రమాం లాగా ఉంది, సీతాం లాగా ఉంది. ఆకారాంత స్త్రీలింగ శబ్దం ఇది. అనిరుద్ధేన పోలికా. అఖాద్యత్. అఖాద్యత. ఎంతో అలా పలుకుతున్నానండి. అఖాద్యత. మళ్ళీ అఖాదత్ అన్నప్పుడు ఖాద్ ధాతు అవుతుంది, ఖాద్యతే అవుతుంది లకారం వర్తమాన కాలంలో. అఖాద్యత అన్నది ఇక్కడ భూతకాలంలో వస్తుంది. అస్తు, ధన్యవాదాలు మహోదయ. వినండి వేరే వాళ్ళకి చెప్పేది కూడా. ఇందిరా మహోదయ. లక్ష్మణः ఆంజనేయం అపశ్యత్. లక్ష్మణేన ఆంజనేయः అదృశ్యత్.
అదృశ్యత. అదృశ్యత అందరూ మర్చిపోతున్నారు, చివరిలో తకారం పూర్తిగా చెప్పాలి. అదృశ్యత. అదృశ్యత. కృష్ణః కర్ణం అకథయత్. కృష్ణేన కర్ణః అకథయత. అకథ్యత. 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 పాండవః జ్యేష్ఠాన్ పాండవాః. అస్మరన్. పాండవాః. పాండవాః జ్యేష్ఠాన్ అస్మరన్. పాండవైః జ్యేష్ఠాన్. జ్యేష్ఠాన్ ద్వితీయ విభక్తి, మనం ప్రథమ విభక్తిలోకి రాయాలి. జ్యేష్ఠాః జ్యేష్ఠాః అస్మర్యన్. అస్మర్యత. అస్మర్యత. అస్మర్యత అంటే అప్పుడు ఏకవచనం, కానీ జ్యేష్ఠాః కదా, కర్మని బట్టి బహువచనం వస్తుంది. అస్మర్యంత్. అస్మర్యంత. 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 ఓకే. అస్మర్యంత. అస్మర్యంత. అస్తు అస్తు, పాండవైః ధన్యవాదాలు. జ్యేష్ఠాః. ఓకే. అస్తు మని. పాండవైః జ్యేష్ఠాః అస్మర్యంత. ఇక్కడ చూడండి, అస్మర్యంత. పాండవాః బహువచనము కాబట్టి పాండవైః అయింది తృతీయ విభక్తి బహువచనంలో. జ్యేష్ఠాన్ అన్నది అక్కడ ద్వితీయ విభక్తి. ద్వితీయ విభక్తి ఆన్ అన్న రూపం వచ్చింది అంటే అది పుంలింగ శబ్దం అయింది. సో జ్యేష్ఠాన్ అన్నప్పుడు పుంలింగ శబ్దం కాబట్టి అది ద్వితీయ విభక్తి. మనం ప్రథమ విభక్తిలో రాసినప్పుడు జ్యేష్ఠాః అని రాయాలి. జ్యేష్ఠాః అన్నప్పుడు కర్మ బహువచనంలో ఉంది, అందుకని అస్మరన్ అన్నప్పుడు అస్మర్యంత అని బహువచనం వచ్చింది. అస్మర్యత ఏకవచనము, అస్మర్యంత అనేది బహువచనం. జ్యేష్ఠాః బహువచనం కాబట్టి దానికి తగినట్టుగా కర్మకు తగినట్టు అస్మర్యంత అని క్రియాపదం కూడా బహువచనంలోకి వచ్చింది. తర్వాత వసంతలక్ష్మి మహోదయ. వసంతలక్ష్మి మహోదయ. హరి ఓం మహోదయ. అమ్మ చెప్పండి అమ్మ, తర్వాత 4 వాక్యాలు చెప్పండి. జనాః నాటకాని అలిఖన్. జనైః నాటకాని అలిఖ్యంత. అలిఖ్యంత ఉత్తమం. జనాః బహువచనం కాబట్టి తృతీయ విభక్తి బహువచనం జనైః అవుతుంది. నాటకాని నపుంసకలింగం కాబట్టి ప్రథమ విభక్తి ద్వితీయ విభక్తి అదే రూపం. అయితే నాటకాని బహువచనం కాబట్టి అలిఖ్యంత అని బహువచనం వచ్చింది. ఉత్తమం అమ్మ. తర్వాత చెప్పండి. ఏతాః. ఏతాః తాన్ అతాడయన్. ఏతాః ఏతాభిః. ఏతాభిః ఉత్తమం. ఏతాభిః. తాన్ అంటే తే వస్తుంది. తే అతాడయంత. అతాడ్యంత. అతాడ్యంత. డాకి వద్దు. అతాడ్యంత. ఏతాభిః తే అతాడ్యంత. ఉత్తమం. తర్వాత వయం. వయం ఏతాః అసూచయాం. అసూచయామ. వయం అస్మాభిః. ఉత్తమం. అస్మాభిః. ఏతాః అనేది ఏతాః అనే వస్తుంది. అంతే కదా, స్త్రీలింగ పదం కదా, అది ఏతాః ఏతాః అనే ఉంటుంది. అసూచ్యంత. అసూచ్యంత ఉత్తమం. ఏతాః బహువచనం కాబట్టి అసూచ్యంత అని అవుతుంది. తర్వాత తే జనాన్ అనిందన్. తైః జనాః అనిందంత. అనింద్యంత యకారం. అనింద్యంత ఉత్తమం మహోదయ. ఉత్తమం. ఈ అభ్యాసం అందరికీ క్లియర్ గానే ఉందా? ఏదైనా డౌట్లు ఉన్నాయా ఇందులో? మహోదయ ఒకసారి ఇక్కడ పాండవాః జ్యేష్ఠాన్ అస్మరన్ దానికి మీనింగ్ ఒకసారి. పాండవాః అంటే పాండవులు, జ్యేష్ఠాన్ అంటే పెద్దవారిని, అస్మరన్ అంటే వారిని గుర్తు తెచ్చుకున్నారు, గుర్తు చేసుకున్నారు. దానికి కర్మనికి వచ్చేసరికి పాండవుల చేత పెద్దలు గుర్తు చేసుకొనబడ్డారు. ఓకేనా? ఏదండి? అకథయత్ అంటే చెప్పారు. అకథయత్ అంటే చెప్పాడు అని కృష్ణుడు
కర్ణుడికి చెప్పాడు. కృష్ణ కర్ణం అకథయత్ అంటే కృష్ణుడు కర్ణుడికి చెప్పాడు. కృష్ణేణ కర్ణ అకథ్యత అంటే కృష్ణుడి చేత కర్ణుడు చెప్పబడ్డాడు. ధన్యవాదాలు. అస్తు. అయితే క్లియరా ఈ అభ్యాసం అందరికీ? ఏం డౌట్లు ఏం లేవుగా? ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ అండి. ఖచ్చితంగా ఇందులో క్వశ్చన్స్ వస్తాయి. అంటే యాజ్ ఇట్ ఈజ్ ఇదే క్వశ్చన్ అని కాదు, కానీ ఈ మోడల్లో ఖచ్చితంగా వస్తాయి. సరే, ఈ కింది వాక్యాలను కృదంత రూపాలు వాడి కర్మణి ప్రయోగాలుగా మార్చండి. ఇది మళ్ళీ చాలా తేలికైన ఎక్సర్సైజ్. ఇక్కడ మనకి పఠితవా అని ఉంటుంది, వాటికి పఠిత, పఠితః ఈ విధంగా త ప్రత్యయాంతంతో రాసుకోవాలి. అయితే మనం రాయాల్సింది ఏంటంటే కర్తరిలో ఇచ్చాడు కాబట్టి కర్మణికి మారుస్తున్నప్పుడల్లా కర్తని తృతీయ విభక్తిలోను కర్మని ప్రథమ విభక్తిలోను మార్చాలి. అదొకటి మార్చుకొని తవతు ప్రత్యయం బదులు కర్మకు తగిన త ప్రత్యయాన్ని పెట్టుకోవాలి. ఉదాహరణ, సురేష ఆకాశం దృష్టవాన్ అంటే సురేషేణ అని తృతీయ విభక్తి, ఆకాశ ప్రథమ విభక్తి, దృష్ట ఆకాశ పుంలింగం కాబట్టి దృష్ట అని పుంలింగంలో రాస్తున్నాం. అస్తు. ఇప్పుడు ఎవరు చెప్పాలి అంటే వెంకటరమణ మహోదయ్. నమస్కారం మహోదయ. అమ్మ 4 చెప్పేసేయండి. బాలకః కథాం పఠితవాన్. బాలకేన కథ పఠిత. ఇది శ్రీలింగం కాబట్టి పఠిత. అంతే అంతే. బాలకేన కథా పఠిత. ఉత్తమం. తర్వాత తాః చర్చాం కృతవంతః. కృతవత్యః అని మార్చుకోండి. తాహ్ అనేది స్త్రీలింగ బహువచనం కదా, కృతవత్యః. అందుకని తాహ్ అన్నప్పుడు కృతవత్యః అని రావాలి క్వశ్చన్. అది మనకి కృతవంతః తప్పిచ్చారు, కృతవత్యః ఉండాలి. తర్వాత కృతవత్యః అనే ఉందండి. ఉంటే సరేనండి, ఉంటే కరెక్ట్ ఇస్తే గొడవ లేదు. కొన్ని ప్రింట్స్ లో ఇప్పుడు నా పుస్తకంలో కృతవంతః ఉంది. ఇలా ఉన్న వాళ్ళు మార్చుకోండి. కృతవత్యః ఉంటే గొడవే లేదు. అస్తు. చెప్పండి అమ్మా వెంకటరమణ గారు. తాహ తృతీయాలకు రావాలి కాబట్టి తాభిః చర్చ కృత. చర్చా స్త్రీలింగం కాబట్టి కృత అయింది. తర్వాత తే వస్తూని క్రేతవంతః. తైః వస్తూని క్రీతాని. ఉత్తమం. తైః వస్తూని క్రీతాని. తర్వాత 4 జనాః దేవం పూజితవంతః. జనైః దేవః పూజితః. ఉత్తమం. ధన్యవాదः మహోదయ. బాగా చెప్పారు. అన్నపూర్ణ మహోదయ. ధన్యవాదः మహోదయ. చెప్పండి. చెప్తారా? 130 పేజ్ నంబర్. చెప్పండి. 5 నుంచి 8 వరకు చెప్పేసేయండి. 130 పేజ్ నెంబర్ 130. 130 పేజ్లో 5 నుంచి 8 వరకు ఉన్నవి చెప్పేసేయండి. ఆపణికః ధనం దత్తవాన్. ఆపణికః ధనం దత్తవాన్. ఆపణికేన ధనః. ధనం 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 నపుంసకలింగం. ధనం దత్తవాన్ అంటే ద్రష్టః. అమ్మ దత్తవాన్ మీరు ఏమీ లేదు. ఈ తా ప్రత్యయ రూపాలు కావాలి అంటే తవతు ప్రత్యయ రూపాల్లో వాన్ వతి తీసేసి కర్మకు సంబంధించిన లింగం పెట్టేయడమే, అంతే. ధనం నపుంసకలింగం కదా, దత్తవాన్ లో వాన్ తీసేసేయండి. ఏం మిగిలింది? దత్త మిగిలింది. ధనం నపుంసకలింగం కదా, దానికి తగిన రూపం పెట్టండి. దత్తం అంటే ఇప్పుడు మొత్తం వాక్యం చెప్పండి ఒకసారి. ఆపణికేన ధనం దత్తం. మళ్ళీ దత్తం కాదు, ధనం నపుంసకలింగం కాబట్టి దత్తం నపుంసకలింగం. తర్వాత సా శయ్యాం ప్రసారితవతి. అంటే తయా శయ్యాం అంటే నపుంసకలింగమేనండి ఇది. శయ్యాం స్త్రీలింగ పదం.
ఆకారాంత స్త్రీలింగ పదం. చెయ్యమంటే శయ్య 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 అదే తేన శయ్య తేనె కాదమ్మా, తయా 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 శయ్య ప్రసారత ప్రసారిత ప్రసారిత వతి మాత్రం తీసేస్తే ప్రసారిత మిగిలింది కదా, అది మరి శయ్యా స్త్రీలింగ శబ్దం కాబట్టి ప్రసారిత అని స్త్రీలింగ శబ్దం రాస్తాం. సో తయా శయ్యా ప్రసారిత. తర్వాత కే వాక్యాన్ని లిఖితవంతః. లిఖితవంతః కే అంటే కే కేన కేన కే కే కహ కేన కేన. కే అనేది ఏకవచనం కాదు, కహ కౌ కే కదా. కే అంటే బహువచనం కదా అప్పుడు. అవునవును. కై మరి కేకి సంబంధించిన తృతీయ విభక్తి చెప్పండి. కైహి 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 వాక్యాన్ని లిఖితవంతః ఇచ్చాడు, మనం త ప్రత్యయం రాయాలి. వంతః తీసేయండి, అప్పుడు లిఖిత మిగిలింది. దానికి సంబంధించిన లిఖిత కాదు. వాక్యాన్ని ఏ లింగము ఏ వచనము? వాక్యాన్ని ఇది నపుంసకలింగము. ఏ వచనము? బహువచనము కదా. అప్పుడు మరి దానికి తగినట్టుగానే లిఖితకి పక్కన ప్రత్యయం కూడా చేర్చండి. అసలు వంత రాదమ్మ. చూడండి, లిఖిత పుంలింగం, లిఖిత స్త్రీలింగం, లిఖితం అనేది నపుంసకలింగం. ఇదేంటి? ఏకవచనంలో. అంటే ఇవి ఎలా ఉంది? లిఖితం అన్న రూపం నపుంసకలింగం అని చెప్పారు కదా, లిఖితం అన్న రూపం అయితే వస్తుంది ఏకవచనంలో. దానికి మనం బహువచనం రాయాలి. వాక్యాన్ని కాబట్టి బహువచనం రాయాలి. లిఖితాన్ని. మొత్తం వాక్యం చెప్పండి మళ్ళీ ఒకసారి. కైహి వాక్యాన్ని లిఖితాని. అంతే. క్లియరా ఇప్పుడు? క్లియర్ అండి. తర్వాత ఆకృతి కూడా చెప్పేసేయండి. సీత లతా ప్రేషితవతి. పోషితవతి సీతయ లతా అంటే లతా పోషిత అంతే. సీతయ లతా పోషిత. అర్థమైందమ్మా ఇప్పుడు? అర్థమైందండి, అర్థమైంది. అమ్మ శైలజ తుమ్మలపల్లి గారు హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి. ఇది ఇక్కడ 5th one లో అపణిక ధనం దత్తవాన్ అనాలండి, దత్తావాన్ అనుంది. దత్తవాన్ అని ఉండాలి. ప్రింట్ మిస్టేక్ ఏమోనండి. దత్తవాన్ అనే ఉండాలి. దీర్ఘమక్కల తాకి దీర్ఘం. ఆపణిక ధనం దత్తవాన్ అని ఉండాలి. ఆపణికేన ధనం దత్తం అవుతుంది. అది కొత్త ప్రింట్ లో తప్పు పడినట్టుంది. నా ప్రింట్ లో కరెక్ట్ గానే ఉంది. కరెక్ట్ చేసుకోండి. దత్తావాన్ అని ఉంటే కరెక్ట్ చేసుకోండి, దత్తవాన్ గా మార్చుకోండి. ఒక్క నిమిషం. మీనింగ్ ఏంటండి లక్ష్మీ మహోదయ? 6th one సా శయ్యాం ప్రసారితవతి. అంటే ఆమె పక్కన వేసింది అని. ప్రసారవతి అంటే వెయ్యడం అండి. ప్రసారితవతి అంటే ప్రసారం చెయ్యడం అనుకుని నన్ను కాదు, అంటే సర్దింది అనమాట. పక్కన సర్ది పక్కన పరిచింది అని అర్థం. ఓకే, సర్దనం. ఇందిర మహోదయ ఏదో అడుగుతున్నారు. పఠిత ఉంది. ఇప్పుడు వాడికి బహువచనం ఉండదు కదా, ఏకవచనమేనా కర్మనికి? ఉంటుంది కదా. ఇప్పుడు అదే కదా లిఖిత అని రాసాం కదండి, బహువచనమే కదా. బహువచనం, ద్వివచనం పఠిత ఉన్నప్పుడు అంటే కథ. అక్కడ ఒకవేళ కథాం బదులు దానికి తగినట్టు మనకి కథాహ్ అని ఇచ్చారనుకోండి బహువచనము, మన అక్కడ కథాహ పఠితాహ అని రాయాల్సి వచ్చేది. మనకు అక్కడ ఇచ్చిన కర్మపదాన్ని బట్టి
మనం ఇక్కడ రాస్తున్నాం కదా ఇప్పుడు క్రీతాని తైహి వస్తూని క్రీతాని రాసాం కదా మూడోది. తర్వాత ఏడోది కైహి వాక్యాన్ని లిఖితాని రాసాం కదా, అదే బహువచనం. అవి రెండు బహువచనమే కదా. ఓకే. వాటికి బహువచనాలు కూడా ఉంటాయి, తా ప్రత్యయాలకి బహువచనాలు కూడా ఉంటాయి. కర్మ బహువచనంలో ఉన్నప్పుడు దాన్ని బహువచనం రాయాల్సిందే. అస్తమాన్య. ఓకే. తర్వాత సమస్య అయిపోయింది, అవన్నీ అయిపోయాయి మనవి. ఓకే. కావ్యకథ. కావ్యకథ. కావ్యకథ ఎవరు చదివారు? నేను చదివా మాన్య, చెప్తాను. హరిహరనాథ్ సాయి మహోదయ చెప్పండి. మొదటి క్వశ్చన్ ఏంటి? కిమర్థం దశరథస్య చింత ఆసీత్? బహుకాలం సహ పుత్రరహితः ఆసీత్ అతः తయా చింతా ఆసీత్. అస్తు, ఉత్తమం. దశరథः కిమర్థం దేవలోకం గతవాన్? దేవేంద్రస్య సహాయార్థం దశరథः దేవలోకం గతవాన్. ఉత్తమం. మృగయాయాం దశరథः కిం కృతవాన్? మృగయాయాం దశరథः తపస్వి కుమార బాణేన అతాడయత్. తపస్వి కుమారం బాణేన అతాడయత్. తపస్వి కుమారం బాణేన అతాడయత్. ఉత్తమం. తర్వాత నృపః దూరాత్ కం శబ్దం శ్రుతవాన్? నృపః దూరాత్ జలపూరయతి శబ్దం శ్రుతవాన్. జలపూరణ శబ్దం శ్రుతవాన్. జలం పూరయతి అంటే జలాన్ని నింపుతున్నాడు అని కదా. అక్కడ మనకు పాఠంలో ఉన్నది సహ కుంభే జలం పూరయతి స్మ అంటే అతను నీళ్లు నింపుతూ ఉన్నాడు అని అర్థం కదా అక్కడ. సో జలపూరణ శబ్దం అంటే నీళ్లు నింపుతున్న శబ్దం, జలపూరణ శబ్దం అని రాసుకుంది. శ్రుతవాన్. తర్వాత 5 శాపం శ్రుత్వా దశరథస్య దుఃఖం సంతోషః చ కిమర్థం అభవత్? శాపస్య శ్రుత్వాన్ దుఃఖం అభవత్. పుత్రః భవిష్యతి ఇతి సంతోషః అపి అభవత్. శాపం శ్రుత్వా, శాపస్య కాదు, శాపం శ్రుత్వా అంటే శాపాన్ని విని దశరథः దుఃఖితः అభవత్, పుత్రः భవిష్యతి ఇది సంతుష్టः అపి అభవత్. అస్తు. తర్వాత ఉత్తమం. శ్రవణాత్ కదా మాన్య, శ్రవణాత్ కదా. ఏంటి శ్రవణాత్? శాపస్య శ్రుత్వానా, శ్రవణాత్ కాదా? శాపస్య శ్రవణాత్. మీరు శాపస్య శ్రవణాత్ అని రాయొచ్చు. అంటే శాపస్య రాస్తే శ్రవణాత్. శాపం శ్రుత్వా అంటే శాపాన్ని విని అన్నామనుకోండి శాపం శ్రుత్వా అవుతుంది. లేదు శాపస్య శ్రవణాత్ అంటే శాపము యొక్క ఆ శాపమును వినడం వలన అంటే శాపము యొక్క వినికిడి వలన అని వస్తోంది అక్కడ అర్థం. అప్పుడు శాపస్య శ్రవణాత్ అవుతుంది. అయితే మీరు శాపం శ్రుత్వా రాయాలి, లేకపోతే శాపస్య శ్రవణాత్ రాయాలి. ఇదైనా రాయచ్చు, అదైనా రాయచ్చు. అయితే శాపం శ్రుత్వా లేదు శాపస్య శ్రవణాత్. తర్వాత అనువాద పద్ధతిలో అభ్యాసం. ఇక్కడి వరకు అందరిది ఒకసారి అయిపోయింది కదా, అందరికి ఛాన్స్ వచ్చింది అనుకుంటాను. ఒకసారైనా ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వెళ్దాం. భానుకుమారి మహోదయ. అమ్మా, ఈ కింద క్రియాపదములకు భూతకాల క్రియను భూత కృదంత రూపాలను వ్రాయండి. ఉదాహరణ పరి ప్లస్ గణయతి అని ఇచ్చినప్పుడు గణయతికి అగణయత్ భూతకాలం అవుతుంది. సో పరి ప్లస్ అగణయత్ పర్యగణయత్ అవుతుంది భూతకాలము. అలాగే దానికి కృదంత ప్రయోగం ఏంటి? పరిగణితవాన్ అవుతుంది. ఆ విధంగా పరి ప్లస్ హరతికి చెప్పండి. మీరు అక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ పరి ప్లస్ హరతికి భూతకాలం ఏంటి? పైన చాలా వాటిలో వచ్చింది కదా, విహరత్ వి ప్లస్ అహరత్ వ్యహరత్ విహృతవాన్. ఆ విధంగా పరి ప్లస్ హరతి పరి ప్లస్ హరతి పరిహర్తి. అవునమ్మా, దానికి భూతకాలం అపరిహరతి కాదు కదా. అదే కదా మనం పాఠంలో నేర్చుకున్నదే అది. పరి అనే ఉపసర్గని పక్కకు రాసుకొని ముందర హరతికి కావలసిన భూతకాలాన్ని రాసి అప్పుడు దానిలో ఏమన్నా సంధి అవుతుందేమో చేసి అప్పుడు రాయాలి. ఆ ముందరికి రాదు. అపరిహరత్ తప్పు,
పరి అనేది ఉపసర్గ కదా, పరిని ముందరికి రాసి మీరు ఉమ్. పైన మీరు ఓపెన్ పుస్తకం తెరిచుందా? తెలిసి ఉందండి. అప్పుడు పైన చూడండి, ఫస్ట్ ఆ పేజ్ లోనే మొదట విహరతి ఉంది. విహరతికి అవును భూతకాలం ఏం చేసాము? వి అనే ఉపసర్గని పక్కకు తీసాము. అవును తీసి హరతికి భూతకాలం ఏంటి? అహరత్ అహరత్. రాసుకున్నాం. అప్పుడు వి ప్లస్ అహరత్, అక్కడ సంధి అవును జరిగింది. ఇకారానికి అకారం అవి పరమైతే ఏమొస్తుంది? వ్యవహరత్ ఇకారానికి ఆకారం యా పరమైతే ఏమొస్తుంది? యా వచ్చి యా వస్తుంది. ఏ సంధి అవుతుంది? ఎణదిస్ ఎనదే సంధి అవుతుంది. వికి ఆ పరమైతే ఇకారానికి అకారం పరమైనప్పుడు యకారం వచ్చి వ్యహరత్ అయింది. ఆ విధంగా మనం ఇక్కడ కూడా రాసుకోవాలి. పరి ప్లస్ హరతి, పరి ప్లస్ హరతికి భూతకాలం ఏంటి? వ్యవహరత్ వ్యవహరత్ యహరత్ అవుతుందా? హరతికి భూతకాలం అహరత్ అవుతుంది. అహరత్ అవుతుంది. పరి ప్లస్ అహరత్, పరి ప్లస్ అహరత్ అయినప్పుడు మళ్ళీ ఇక్కడ కూడా ఇకారం, రకారంలో ఉన్న రేఫలో ఉన్న ఇకారానికి అకారం పరమైంది. అప్పుడు ఏమవుతుంది? అక్కడ ఎణదిస్ యనాదేశ సంధి ఇకారం బదులు ఏమొస్తుంది? యా వస్తుంది. యా వస్తుంది. అప్పుడు ప ప్లస్ ర ప్లస్ య ప్లస్ అ ప్లస్ హరత్ కదా, అది కదా మిగిలింది. దాన్ని కలిపి ఒక పదంగా చెప్పండి. అపరిహర్యత్. మళ్ళీ ఆకారం ముందు చెప్తారు. పరిహర్యత్ పర్యహరత్, పర్యహరత్. పర్ ప్లస్ య ప్లస్ అహరత్ కదా, పర్యహరత్ పరిహరత్ పర్యహరత్ పరిహరత్ పర్యహరత్ పర్యహరత్ పర్యహరత్. ఇప్పుడు దీనికి భూత కృదంతం చెప్పాలి. విహరతికి విహృతవాన్ అయింది. అలాగే ఉదాహరతికి ఉదాహృతవాన్ అయింది. ఇప్పుడు పరిహరతికి పరిహరతవాన్ పరిహృతవాన్ హృతవాన్ హృతవాన్ పరిహృతవాన్. హకారానికి ఋత్వం వస్తుంది. ఆలో ఋత్వాన్ పరిహృతవాన్ అవుతుంది. ఉత్తమం. అర్థమైందా మీకు ఇది నేనేం చెప్తున్నాను? అర్థమైందండి. పై చూసాక ఉదాహరణ చూసాక. ఇప్పుడు రెండోది కూడా చెప్పండి. ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి. అక్కడ మీరు పక్కన ప్లస్ ముందర ఏం రాయాలి, ప్లస్ తర్వాత ఏం రాయాలి? ప్రతి ప్లస్ ఆ ప్లస్ గచ్చతి. గచ్చతికి భూతకాలం రాయాలి. అగచ్చతి. అగచ్చతియా? అగచ్చతు. అగచ్చతు. అగచ్చతువా? అగచ్చత్. అగచ్చత్. కరెక్ట్ గా చెప్పండి ఒక మాట. గచ్చత్. అగచ్చత్. 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 మళ్ళీ అడిగితే మళ్ళీ మారుస్తున్నారు. అగచ్చత్. అగచ్చత్. గచ్చతికి భూతకాలం అగచ్చత్. ప్రతి ప్లస్ ఆ ఉపసర్గలు కదా, దాన్ని పక్కకు తీసేసి గచ్చతికి భూతకాలం అగచ్చత్. ఇప్పుడు చూడండి, ప్రతి ప్లస్ ఆ ప్లస్ అగచ్చత్. ప్రతి ప్లస్ ఆలో సంధి ఏమైనా అవుతుందా? అవుతుంది. ఏమవుతుంది? ఎణదిస్తుంది. అయ్యి ఏం మిగులుతుంది ప్రతి ప్లస్ ఆలో? ప్రత్యా మిగులుతుంది. బాగుంది. ఇప్పుడు ప్రత్యా ప్లస్ అగచ్చత్, అక్కడ ఏమైనా సంధి అవుతుందా? ప్రత్యా ప్లస్ గచ్చతి. ప్రత్యా ప్లస్ అగచ్చత్. మళ్ళీ అగచ్చతి అంటారు. ప్రత్యా ప్లస్ అగచ్చత్. ప్రత్యా ప్లస్ అగచ్చత్ లో సంధి ఏమైనా అవుతుందా? ప్రతి ప్లస్ కాదు కాదు, ప్రత్యా మిగిలింది మనకు. అక్కడ ప్రత్యా వచ్చేసింది ప్లస్ అగచ్చత్. అగచ్చత్. ప్రత్యా ప్లస్ అగచ్చత్. ఇక్కడ ప్రత్యాలో ఆకారం చివరిలో మిగిలింది, అగచ్చత్ లో అకారం మిగిలింది. వాటి మధ్య సంధి ఏమైనా అవుతుందా? అవుతుందండి. ఏమవుతుంది? ఎణదిస్తుంది. ఆకారానికి అకారం పరమైతే ఎణదిస్తుంది అవుతుందా? నేను సందులు సరిగ్గా చెప్పలేదన్నమాట. అయితే చెప్తున్నావా సందులు? 2 రోజుల నుంచి క్లాసులు రాలేదు కదండి. సరే, ఆకారానికి అకారం పరమైందండి, ఏమొస్తుంది? కంగారు పడకండి, మీకు తెలిసింది ఆన్సర్, మీకు ఖచ్చితంగా తెలుసు. ఆకారానికి అకారం పరమైంది, ఏమొస్తుంది? సవర్ణ దీర్ఘ సంధి కదా, మీకు తెలుసు కదా. అప్పుడు దీర్ఘం వచ్చింది, అంతేనా? సో ప్రత్యా ప్లస్ అగచ్చత్ ప్రత్యాగచ్చత్ అవుతుంది, అంతేనా? అవును. కరెక్టేనా నేను చెప్పింది? అవును. ఇప్పుడు దానికి కృదంత రూపం చెప్పండి.
గచ్చతి అన్నప్పుడు తవతు రూపం ఏమవుతుంది? గచ్చతవాన్ గచ్చతవాన్ అవుతుందా? గచ్చతికి ప్రత్యాగచ్చత్ అవుతుందండి. ప్రత్యాగచ్చత్ భూతకాలం అండి, లంగ్లకార రూపం. అది సరే, అది కరెక్ట్ ఆన్సర్. అది అయిపోయింది ఒక బిట్. సెకండ్ బిట్, ఇప్పుడు దానికి తవతు రూపం రాయాలి మనం. గచ్చతికి తవతు రూపం ఏంటి? గచ్చితవాన్ అంటామా మనం? ఒక్కసారైనా నేర్చుకున్నామా గచ్చితవాన్ అని? సరిగ్గా నేను ఇక్కడ సరిగ్గా చదవలేదు మేడం. సరే, గతవాన్ కరెక్టా? విన్నారా ఎప్పుడైనా గతవాన్? గతవాన్ బాలకః విద్యాలయం గతవాన్ విన్నారా? విన్నాను. గచ్చతికి తవతు ప్రత్యయం గతవానేనా? గతవాన్. ఇప్పుడు ప్రతి ప్లస్ ఆ ప్లస్ గతవాన్ అన్నమాట. అవునా? అవును. ప్రతి ప్లస్ ఆకి ఇందాక మీరు చెప్పారు కదా ఎణసంధి అవుతుంది, ప్రత్యా అవుతుంది అని. సో ప్రత్యాగతవాన్ అంతే, ఇంకా అందులో సందులు ఏం జరగవు అక్కడ ఇంకా. ప్రత్యాగతవాన్. అంతేనా? అంతే. అస్తు, ధన్యవాదः. బాల మహోదయ. ప్ర ప్లస్ విశతి మహోదయ. ప్ర ప్లస్ విశతి, ప్ర ప్లస్ అవిశతి. ప్ర ప్లస్ అవిశత్. అవిశత్. ప్ర ప్లస్ అవిశత్ సంధి ఏమైనా అవుతుందా మహోదయ అక్కడ? ప్రావిశత్. ప్రావిశత్, ఉత్తమం. ప్రావిశత్ అవుతుంది. ఇప్పుడు ప్ర ప్లస్ విశతికి మనం తవతు ప్రత్యయం రాయాలి. ప్రవిష్టవాన్. ప్రవిష్టవాన్ అవుతుంది. ఉత్తమం. తర్వాత నాలుగోది కూడా చెప్పండి. ఆ ప్లస్ నయతి. ఆ ప్లస్ అనయత్. అక్కడ సంధి ఏమైనా అవుతుందా? అనాయత్. ఆనయత్ అవుతుంది. ఆనయత్ అవుతుంది. ఆ ప్లస్ సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆనయత్ అవుతుంది. అలాగే నయతికి మనకి తవతు ప్రత్యయం ఏంటి? నీతవాన్. సో ఆ అనే ఉపసర్గ కలిపితే ఆనీతవాన్. సో ఆనయత్ అనేది ఏమో భూతకాల ప్రయోగము, భూతకాల లంగ్లకార రూపము. ఆనీతవాన్ అనేదేమో కృదంత రూపము. ఇవి రెండు ఉత్తమం. తర్వాత హరిహరనాథ సాయి మహోదయ. పరి ప్లస్ నయతి. పరి ప్లస్ అనయత్. యాక్చువల్ గా అది పరి ప్లస్ నయతి ఉండాలి. మనకి ఆ రేఫ వచ్చింది కాబట్టి నా చూపించారు అక్కడ. పరి ప్లస్ నయతి అనుకోండి. అనయత్. పరి ప్లస్ అనయత్. అప్పుడు దానికి సంధి అవుతుంది ఏమన్నా? యణాదేశ సంధి అవుతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? పర్యణయత్. పరి ప్లస్ అనయత్. అక్కడ ఇకారం బదులు యకారం వచ్చింది, పర్యనయత్ అయింది. ఇప్పుడు అక్కడ దానికి నయతికి మనకి తవతు ప్రత్యయం ఇందాకే చూసామా, ఏమొచ్చింది అనుకున్నాము? నీతవాన్. పరి ప్లస్ నీతవాన్. పరిణీతవాన్. రేఫ ఉంది కాబట్టి నకారం కాస్త నీగా మారుతుంది. పరిణీతవాన్. అస్తు. తర్వాత ప్ర ప్లస్ వర్తతే. అవర్తత. ఆత్మనేపది కదా. ఆత్మనేపది అయినప్పుడు మళ్ళీ మనం వందతే అవందత అన్న రూపం వచ్చేసి. సో ప్ర ప్లస్ వర్తతే, ప్ర ప్లస్ అవర్తత. సంధి జరిగి ప్రావర్తత అవుతుంది. అలాగే అప్పుడు దానికి వర్తతేకి ఉన్న తవతు ప్రత్యయం ఏంటి? వర్తితవాన్. ఇప్పుడు ప్ర అనే ఉపసర్గ చేరితే ప్రవర్తితవాన్. ఉత్తమం మహోదయ. కేవి రమణ మహోదయ. మహోదయ 7వ 8వ. నీ ప్లస్ వర్తతే. నీ ప్లస్ అవర్తత. నీ ప్లస్ అవర్తత. సంధి జరుగుతుందా మహోదయ అక్కడ? నీ ప్లస్ ఇకారానికి అకారం పరమైంది. గుణసంధి. నీ ఇకారానికి అకారం. యణాదేశ సంధి అవుతుంది. యణాదేశ సంధి అయినప్పుడు ఇకారం బదులు
యకారం వస్తుంది. అంటే సో న ప్లస్ య ప్లస్ అ ప్లస్ వర్తతే, వర్తత రాదు, న్య- న్యవర్తత అయింది అక్కడ. న్యా అంటే న్యవర్తత. న్యవర్తత అనేది లంగ్లకార రూపం. మరి వర్తతేకి తవదు ప్రత్యయం ఏంటి? ఇప్పుడే చూసాం పైన ప్రవర్తతే వర్తితవాన్. 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 వర్తితవాన్ కి నీ అనే ఉపసర్గ చేరితే నివర్తితవాన్. నివర్తితవాన్ అంతే. ఎనిమిదోది సం ప్లస్ చరతి. చరతి. చరతికి భూతకాలం అచరత్. అచరత్. సం ప్లస్ అచరత్, అక్కడ సంధి జరుగుతుందా? జరగదు. సంధి ఏం జరగదు, కేవల వ్యంజనంలో అకారం చేరిపోతుంది అంతే, సంధి కాదు. అచరత్. సంధి కాదు. మకారం అనేది కేవల వ్యంజనం కదా, సమ్ అనేది అనుస్వారం. సమ్ ప్లస్ అచరత్ అన్నప్పుడు సమచరత్ అవుతుంది, అది సమచరత్ సంప్రదాయ సమచరత్ అవుతుంది. ఇప్పుడు చరతికి చరితవాన్. తవదు ప్రత్యయం చరితవాన్. చరితవాన్. సో సమ్ ప్లస్ చరితవాన్, సంచరితవాన్. సంచరితవాన్. ఇక్కడ వరకు బాగుంది. సంచరితవాన్ ఎలా రాస్తారో మీరు చెప్పగలరా? సమ్ అంటే మకారానికి పొల్లు పెడతాం కాదు, ఎందుకంటే ఇది మనకి మన లేఖన నియమాల్లో ప్రవేశంలో నేర్చుకున్నాం. నేను చూపిస్తున్నాను, ఒక్కసారి చూడండి. ఇక్కడ మనకి చకారము వర్గీయ వ్యంజనం కాబట్టి దానికి ముందు అనుస్వారం వస్తే అనుస్వారానికి బదులు మన చకారం యొక్క అనునాసికం రాయాలి. ఇణి రాస్తాం. ఇణి రాస్తా స చరితవాన్. ఇది చకార వర్గానికి అనునాసిక, అది రాసి ఇక్కడి నుంచి సంచరితవాన్, ఇది మీకు తెలిసినది. ఆ సంచరి వరకు రాస్తున్నాను నేను అంతే, ఓకేనా? మన అనుస్వారం పెట్టకూడదు ఇక్కడ, అలాగే మకారము రాయకూడదు, రెండు తప్పు అవుతుంది. చకారం అనేది వర్గీయ వ్యంజనం కాబట్టి దానికి ముందు అనుస్వారం వస్తే మనం ఏం చేయాలని అనుకున్నాం, గంగాలో మనం ఏం చేస్తున్నాము, గకారానికి ముందర అనుస్వారం పెట్టకుండా కవర్గం అంటే గకారం కవర్గం కాబట్టి ఆ వర్గంలో ఉన్న ఆఖరి అనునాసికం ఏదైతే ఉందో దాని రాసి ఆ ఞ కకగ రాసి దాని కిందగా రాస్తున్నాం. అలాగే సంచయ అన్నప్పుడు కూడా ఏం రాసాం, సం అనేది అది చుక్క పెట్టకుండా అనుస్వారం పెట్టకుండా ఈ విధంగా చచ్చ చజ్జ జ్ఞ ఉంది కదా, ఇది రాసి అప్పుడు దాని కింద చ ఇది రాయాలి. ఇది మర్చిపోకండి. సంచరితవాన్. ఉత్తమం మహోదయ, ధన్యవాద. లక్ష్మీ మహోదయ. సం ప్లస్ తుష్యతి, సం ప్లస్ అతుష్యత్, సమతుష్యత్. ఉత్తమం మహోదయ, సమతుష్యత్. తర్వాత తుష్యత్ కి తుష్టితవాన్. తుష్టవాన్. 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 సంతుష్టవాన్. ఇక్కడ ఎలా రాస్తారు సంతుష్టవాన్? సా రాసి తాకి నా ఒత్తు పెడతాం. ప్లస్ తా అంతే, తాకి సంబంధించిన అనునాసికం, అంతే. వర్గానికి సంబంధించిన అనువర్తం, అంతే. ఉత్తమం. ప్రభవతి. ప్ర ప్లస్ భవతి, ప్ర ప్లస్ అభవత్, ప్ర ప్లస్ అభవత్. ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి జరిగి ప్రాభవత్. ఉత్తమం. ప్రాభవత్ అవుతుంది. ప్రాభవత్. భవతికి భూతవాన్. భూతవాన్. ప్రభూతవాన్. ఉత్తమం మహోదయ, ధన్యవాద, చాలా బాగా చెప్పారు. అస్తు. తర్వాత సంధి సంబంధించిన ఒక్క నిమిషం. సమాచరత సమాచరత సమాచరత్. అదే మీకు సమాచరత్ రావాలంటే సమ ప్లస్ ఆచరత్ రావాలి. సమ ప్లస్ అచరత్ కానీ ఆచరత్ కానీ ఉంటే సమాచరత్. అక్కడ మకారంలో అచ్చు లేదు కదా, సమ్ ప్లస్ అచరత్, అందుకని సమచరత్ అవుతుంది అంతే. అస్తు. అభ్యాసం, సంధికి సంబంధించిన అభ్యాసము 141 పేజ్. ఉదాహరణలో చూపినట్టుగా పదవిచ్ఛేదం చేయండి. చోరా వాగతౌ అంటే చోరౌ ప్లస్ ఆగతౌ, ఔ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఆవ్, ఔ బదులు ఆవ్ వస్తుంది, ఆవ్ ప్లస్ ఆ. ఇది మనం రాయాలి ఇక్కడ. నిహారిక మహోదయ్. నిహారిక మహోదయ్ 3 చెప్పండి. తావే కదా.
తావ్ ప్లస్ ఏకదా తావ తౌ 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 ప్లస్ ఏకదా. ఇక్కడ ఆవ్ అన్నది వచ్చింది కదా, ఏకదా ఆవ్ వచ్చిందంటే ఔ అక్కడ. ఆ, సో తౌ ప్లస్ ఆ, ఏకదా. ఆవు ఆవు ప్లస్ ఏ ఆవు ప్లస్ ఏ అంతే. తర్వాత పుత్ర పుత్రావితి. పుత్రావితి ఉమ్, పుత్రౌ ప్లస్ ఇతి ఉత్తమం. ఆవు ఆవు ప్లస్ ఈ ఆవు ప్లస్ ఈ ఉత్తమం. గురా ఉత్సాహ. గురా గురా ఉత్సాహ గురౌ ప్లస్ ఉత్సాహ ఔ ప్లస్ ఊ ఆవు ప్లస్ ఊ అంతే. ఉత్తమం. ధన్యవాద. విజయ్ కుమార్ మహోదయ, మిగతా 3 చెప్పండి. నెక్స్ట్ 3 చెప్పండి మహోదయ. 4, 5, 6. నరౌ ఉదారౌ నరౌ ప్లస్ ఉదారౌ నరౌ ప్లస్ ఉదారౌ. కరో కరా వేతౌ ఉమ్, కరౌ ఏతౌ ఉమ్, బాలక వాగతౌ బాలకా వాగతౌ. బాలకౌ ఆగతౌ అంతే. నరా ఉదారౌ అంటే నరౌ ప్లస్ ఉదారౌ అంటే ఔ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆవ్ ప్లస్ సారీ ఔ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు ఆవ్ ప్లస్ ఊ. అలాగే కరౌ ఏతౌ అన్నప్పుడు ఔ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఆవ్ ప్లస్ ఏ. బాలకా వాగతౌ అన్నప్పుడు బాలకౌ ఆగతౌ ఔ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆవ్ ప్లస్ ఆ అయిందనమాట. అస్తు. ధన్యవాద మహోదయ. పుష్పలత మహోదయే, మేడం. మిగతా 4 చెప్పేయండి అమ్మా. తస్యా ఇదం తస్యై ఇదం తస్యై ప్లస్ ఇదం. ఐ ప్లస్ ఐ ఐ ప్లస్ ఈ ఐ ప్లస్ ఐ ప్లస్ ఈ ఐ ఐ ప్లస్ ఈ అంతే. హరా హరావాగతే హరౌ ఆగతే హరౌ ప్లస్ ఆగతే ఔ ప్లస్ ఆ ఔ యా ప్లస్ ఆవ ఆవ ప్లస్ యా అంతే. ఔ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆవ్ ప్లస్ ఆ. ఆవ్ ప్లస్ ఆ కరెక్ట్. చతురా ఉత్సాహినౌ చతురా ఉత్సాహినౌ చతురౌ ఉత్సాహినౌ ఔ ప్లస్ ఊ ఆవ్ ఆవ్ ప్లస్ ఊ అంతే. తస్యా ఏ తస్యై తస్యౌ ఏ తస్యై తస్యౌ ఔ ఉంటే ఆవ్ రావాలి. వకారం ఉందా అందులో? ఐ అని వస్తుంది కదా. తస్యై తస్యై ప్లస్ ఏ తస్యై తస్యై ప్లస్ ఏ తస్యై. సో ఐ ప్లస్ ఏ ఐ ప్లస్ ఏ అంతే. అంతే. ఉత్తమం మహోదయ. తర్వాత ఇంకా ఈ కింది పదములకు సంధి చేయండి. రాధా రఘు మహోదయ, Yes, ప్లీజ్ Mahodaya. ఆన్సర్ ద ఫస్ట్ 3. First 3. Okay. First one is Vishnoha plus A. O and Vishnu, A. please delete the visarga there. It's just Vishnu Sure. plus A. That's what I was a bit confused. Should be liking. Please So Vishnu. take it as Vishnu plus A only. There is no Okay. visarga over there. ఎవరి I thought పుస్తకంలో ఉన్న for a విసర్గ while. ఉంటే దయచేసి కొట్టేసేయండి. విష్ణు ప్లస్ ఏ అదంతే. విష్ణు విసర్గ లేదు. Okay. Vishnu plus A. So O plus A will become Au plus A as per this Sandhi. So it will become Vishnu Vishnave. Vishnu plus A will become Vishnave. Please pronounce it as Ava plus A. Ava instead of Au. Acha, Ava we should. But Halantam is there, no, Mahodaya? It's Au and everywhere Halantam is given, no? Uske niche No, Halantam it is is given. O. As long as it is O, we will get Av as replacement. If it is Au, we get Av as replacement. No, I didn't get you. See, Halantam is there, but I pronounced it wrongly. No, how should I pronounce? No, I'm saying it is Vishnu plus A. That means for O, the Parishabdam has A. Yes. So for O plus A, O will be modified as Av. Av we should say. Plus A. So Vishnave. Vishnave. Okay? Vishnave. Next. Okay.
నై ప్లస్ అకహ. Next, nai plus akaha. And then I plus it will become I plus so there nayakaha it will become. నాయకః ఉత్తమం. Next is devataye plus arpanam. Here I plus a will become I plus a. So devatayarpanam. దేవతాయాయర్పణం. Okay. ఓకే, Next. యా ఎనఫ్. థ్యాంక్ యూ. రాజ్యలక్ష్మి మహోదయే. మహోదయ్. అమ్మ ప్రాతకాలే నుంచి వరుసగా 3 చెప్పండి. ప్రాతకాలే ప్లస్ ఉత్తానం, ఏ ప్లస్ ఐ వస్తుంది. ప్రాతకాలయుత్తానం అంతే. సుఖే ప్లస్ అనిచ్చ, ఏ ప్లస్ ఆ, ఏ వచ్చింది కాబట్టి ఐ. సుఖయ నిచ్చ. షూరా ఇది కరెక్టా? ఏ ప్లస్ ఆ కదా మహోదయ. సుఖయ నిచ్చ ఆ లేదు కదా మహోదయ. మనం రూల్స్ లో ఏం చెప్పుకున్నాము? ఏ ఇది రాకూడదు అన్నారు కదా మహోదయ. రాకూడదు కదా, రాకూడదు. అకారం వస్తే పూర్వరూప సంధి కదా, ఇది తప్పిచ్చాడు ఇక్కడ. ఇది పూర్వరూప సంధి. సుఖే నిచ్చ అవుతుంది ఇక్కడ. సుఖయే నిచ్చ తప్పు, అది సుఖయ నిచ్చ తప్పు అక్కడ. ఇది అసలు పూర్వరూప సంధికి సంబంధించింది. సుఖే నిచ్చ కదా, అంతే కదా. ఇది పూర్వరూప సంధికి సంబంధించింది. రాదు ఇక్కడ. ఎందుకంటే మనం రూల్స్ లో ఏం చెప్పుకున్నాం? ఏ కాని ఓ కాని ఉన్నప్పుడు పరపదంలో ఆ వర్జ్య ఇతర స్వరాహ అని చెప్పుకున్నాం కదా. సో ఇది పూర్వరూప సంధికి సంబంధించిన ఎగ్జాంపుల్. ఇది తప్పుగా ఇచ్చాడు ఇక్కడ. తర్వాత నెక్స్ట్ అభ్యాగతౌ ప్లస్ ఆగతౌ. ఇది అవు వచ్చింది కాబట్టి ఆ వస్తుంది. అభ్యాగతావగతౌ. అభ్యాగతావాగతౌ. 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 ఇంకొకటి కూడా చెప్పండి. శృతే ప్లస్ ఏ తస్మిన్, ఏ ప్లస్ ఏ కాబట్టి ఐ. శృత్యే తస్మిన్. శృతయే తస్మిన్. శృత వరకు సేమ్ అలా మారదు. ఏ కారం బదులు అయ్య వస్తుంది అంతే. శృతయే తస్మిన్ అంటే. అస్తు, ధన్యవాదः. రాంబాబు మహోదయ. మహోదయ చివరి 3 చెప్పేసేయండి. గృహే ప్లస్ ఆసీత్. గృహయాసీత్. గృహయాసీత్. వృక్షౌ ప్లస్ ఆరోపితౌ. వృక్షౌ ఆరోపితౌ. వృక్షౌ ప్లస్ ఆరోపితౌ కదా. ఔకారం బదులు ఏమొస్తుంది? ఆవ్. ఆ వస్తుంది. సో క్షాకి ఆ చేరుతుంది, వాకి ఆ తర్వాత ఉన్న ఆ చేరుతుంది. వృక్షావ్ ఆరోపితౌ. వృక్షావారోపితౌ. క్షాకేమో ఆ ఆవులో ఆకారం చేరుతుంది. ఆ వకారం ఏదైతే వచ్చిందో దానికేమో ఆరోపితౌలో ఆకారం చేరుతుంది. సో వృక్షావారోపితౌ ఇలా పలకడం ఈజీగా ఉంటుంది. తర్వాత జనౌ ప్లస్ ఆకుతౌ. జనౌ వాకుతౌ. ఇక్కడ కూడా అంతే. ఔకి ఆవు వస్తుంది, నకారానికి ఆవులో ఆకారం చేరుతుంది. జనానికి జనావాహూతౌ. జనావాహూతౌ. అస్తు, ధన్యవాదాలు. తర్వాత శైలజ తుమ్మలపల్లి గారు. మహోదయ్ ముందర 4 చెప్పేసేయండి. వీటికి సంస్కృతంలో సమాధానం రాయండి. దేవాః కైః తృప్తిం న ప్రాప్తవంతః. సుభాషితం. దేవాః రత్నైః మహాబ్దైః, అది కూడా రాయాలండి. అక్కర్లేదు. రత్నైః తృప్తిం న ప్రాప్తవంతః. రత్నైః తృప్తిం న ప్రాప్తవంతః. కేన దేవాః భీతిం న ప్రాప్తవంతః. కేన దేవాః భీతిం న ప్రాప్తవంతః. భీమ విషేణ దేవాః భీతిం న ప్రాప్తవంతః. అంతే. భీమ విషేణ దేవాః భీతిం న ప్రాప్తవంతః. ధీరాః కస్మాత్ న విరమంతి. ధీరాః నిశ్చితార్థాన్ న విరమంతి. ధీరాః నిశ్చితార్థాత్ న విరమంతి. సన్మిత్రం కిం నిగూహతి. సన్మిత్రం గుహ్యం నిగూహతి. కిం చ ప్రకటీకరోతి. గుణాంచ ప్రకటీకరోతి. ఉత్తమం, ఉత్తమం మహోదయ. తర్వాత
శారదాంబ వేద విద్యాలయం పిల్లలు. శారదాంబ వేద విద్యాలయం పిల్లలు, ఈ కింది పదములకు పద విచ్ఛేదం చేయండి. కేవలం సంధి విడదీసి చెప్తే చాలు. తమాదిశదచ్యుతః. తం ప్లస్ ఆదిశత్ అచ్యుతః. తం ప్లస్ ఆదిశత్ ప్లస్ అచ్యుతః. తర్వాత గమిష్యామిత్యువాచ. గమిష్యామి ప్లస్ ఇతి ప్లస్ ఉవాచ. గమిష్యామి ప్లస్ ఇతి ప్లస్ ఉవాచ. సంధి కూడా చెప్పగలరా ఏ సంధి అవుతుందో? గమిష్యామి ప్లస్ ఇతి వర్ణ దీర్ఘ గమిష్యామీతి అవుతుంది. ఇతి ప్లస్ ఉవాచ ఇత్యువాచ అయింది అంటే యణసంధి అయింది. అలాగే సతామ సహాయామరక్షత్. సహ తాం అసహాయాం అరక్షత్. సహ తాం అసహాయాం అరక్షత్ అంటే అతడు, ఆయన లేక ఆయన, తాం వారిని, ఎవరిని? అసహాయాం అసహాయులను, అరక్షత్ అంటే కాపాడాడు, రక్షించాడు. సహ తాం అసహాయాం అరక్షత్. సహ తాం అన్న దగ్గర విసర్గ సంధి, తాం అసహాయాం అన్న దగ్గర సంధి లేదు, కేవల వ్యంజనం తాములో అకారం చేరింది. అసహాయాం అరక్షత్ లో కూడా సంధి లేదు, మకారంలో అకారం చేరింది. తర్వాత సుహృదమాగచ్చంతం అపశ్యన్ నారాయణః. సుహృదం ప్లస్ ఆగచ్చంతం అపశ్యన్ నారాయణః. అపశ్యత్ ప్లస్ నారాయణః. సుహృదం ప్లస్ ఆగచ్చంతం ప్లస్ అపశ్యత్ ప్లస్ నారాయణః. సుహృదం ప్లస్ ఆగచ్చంతం అన్న దగ్గర సంధి లేదు, మకారంలో ఆ చేరిపోయింది. ఆగచ్చంతం ప్లస్ అపశ్యత్ లో కూడా సంధి లేదు, మకారంలో అకారం చేరింది. అపశ్యత్ ప్లస్ నారాయణలో మాత్రం వ్యంజన సంధి ఉంది. మనం ఇప్పుడు నేర్చుకోలేదు కాబట్టి పేరు ఇప్పుడు అనవసరం, కానీ ఇక్కడ వ్యంజన సంధి ఉంది. మకారం నాగా మారింది. మధ్యలో ఒకటి వదిలేశారని రవే హృదయో భవదీయత్యవత గతవాన్ అనేది. అవునా, నా పుస్తకంలో లేదు. ఏది? రవే హృదయో భవదిత్యవగతవాన్. ఓకే, మీ పుస్తకంలో ఉందా పిల్లలు? శారదాంబ వేద విద్యాలయం పిల్లలు మీ పుస్తకంలో ఉందా ఇది? ఉందా? లేదండి. లేదా? సరే, ఓకే. మీది 5వది ఉందా? పుత్రో భవతీతి స సంతుష్టో భవత్ ఉందా? ఉందండి. చెప్పమ్మా, చెప్పండి. పుత్రః ప్లస్ భవతి ప్లస్ ఇతి ప్లస్ సహ సంతుష్టః ప్లస్ అభవత్. పుత్రః భవతి, అది పుత్రో భవతి విసర్గ సంధి అలా మారింది. భవతి ప్లస్ ఇతి ఏ సంధి? భవతీతి సవర్ణ దీర్ఘ సంధి. భవతి ప్లస్ ఇతి భవతీతి. తర్వాత సహ సంతుష్టః విసర్గ సంధి, సహ లోపించింది అక్కడ. సంతుష్టః అభవత్ కూడా విసర్గ సంధి, విసర్గ ఓకారంగా మారింది. సంతుష్టో ప్లస్ అభవత్, సంతుష్టో భవతి పూర్వరూప సంధి. ఉత్తమం, ఉత్తమం పిల్లలు, చాలా బాగా చెప్పారు. అమ్మ శ్రీలక్ష్మి గారు, శ్రీలక్ష్మి గారు కాదు, లక్ష్మీ మహోదయ్, కేఎస్ లక్ష్మీ మహోదయ్, మీరు ఇందాక చెప్పినది ఇంకొకసారి చెప్పండి పదము. రవే హృదయో భవతీత్యవగతవాన్. ఓకే, రవే హృదయో భవదిత్యవగతవాన్, అంతేనా? అవునండి. చెప్పండి మీరే. రవేః ఉదయః అభవత్ ఇతి అభవత్ అవుతుందా? ఉదయో భవత్ అవగ్రహం ఉందా అక్కడ? ఉంది అండి. అయితే అభవత్ అభవత్ ఇతి అగతవాన్ అవగతవాన్. రవేః ఉదయః అభవత్ అభవత్ ఇతి అవగతవాన్ అంటే సూర్యుడి యొక్క
రవేహ్ ఉదయ, సూర్యుడి యొక్క ఉదయం అంటే తెల్లవారడం అనమాట, సూర్యోదయము అభవత్ అయినది, ఇతి అని అవగతవాన్ అర్థం చేసుకున్నాడు, తెలుసుకున్నాడు అని. ఓకే. అస్తు. తర్వాత క్రియలకు త ప్రత్యయాంతములను ఉపయోగించి ఈ కింది వాక్యాలను సంస్కృతంలోనికి అనువదించండి. త ప్రత్యయాంతాన్ని వాడమని క్లియర్ గా చెప్పేశాడు. సో ఇప్పుడు ఎవరు చెప్పాలి? వసంతలక్ష్మి గారు. వసంతలక్ష్మి మహోదయ. హరి ఓం. హరి ఓం చెప్పండి అమ్మా. అతనిచే దేవుడు నమస్కరించబడెను, త ప్రత్యయాంతంతో చెప్పాలి. తేన దేవః దేవః నమస్కారః నమస్కరించబడెను, త ప్రత్యయంతో చెప్పాలి. వందితః అనొచ్చు, లేదు నతః అనొచ్చు. నతః అనొచ్చు, లేదు వందితః కూడా అనొచ్చు, తప్పులేదు. రెండు కరెక్ట్. తేన దేవః వందితః కానీ నతః కానీ. తర్వాత రక్షక భటులచే దొంగ పట్టుకొనబడెను. ఆరక్షకైః ఆరక్షకైః చోరః చోరః గృహీతః గృహీతః చోరః గృహీతః. ఉత్తమం. ఇంకొకటి చెప్పండి. నాచే వాక్యములు వ్రాయబడినవి. మయా వాక్యాని లిఖితాని. ఉత్తమం. ధన్యవాదः. అమ్మ వెంకటరమణ మహోదయ. నమస్కారం. అమ్మ చెప్పండి. 4, 5 చెప్పేసేయండి. ప్రజలచే ధర్మం ఆచరించబడినది. ప్రజలచే జనైః ధర్మః ఆచరించబడిన దానికి పాలితః చెప్పొచ్చు మహోదయ. అంతే, జనైః ధర్మః పాలితః. దేవునిచే ఒక వరం ఇవ్వబడినది. దేవేన వరః దత్తః. దేవేన వరః దత్తః. ఉత్తమం. ఇక్కడ ఒక అన్నారు కాబట్టి ఏకహ అని రాయక్కర్లేదా అండి? రాయొచ్చు, తప్పులేదు. వరహ అంటే ఒకటి ఏకవచనమే కదా, అందుకని రాయకపోయినా పర్లేదు, రాసినా తప్పులేదు. ఏకహ వరహ దత్తః అంటే ఒక అని స్పెసిఫిక్ గా ఇచ్చారు రాయండి. కదా అని దేవేన ఏకహ వరహ దత్తః రాయండి, తప్పేం లేదు. ఫస్ట్. సో ఇక్కడ వరకు ఏమైనా సందేహాలు ఉన్నాయా మనం ఇప్పటి వరకు చెప్పుకున్న దానిలో? మాన్య ఇప్పుడు ఆచరించబడినది అన్నది ఆచరిత అనకూడదా అండి? అనొచ్చు, ఆచరిత కూడా అనొచ్చు. కరెక్టేనా అండి? ఆచరిత కూడా ఆచరిత కూడా కరెక్టే అమ్మ. ఒక్కదానికి 2, 3 క్రియాపదాలు ఉంటాయి కదా, ఏదన్నా అనొచ్చు. పాలిత కూడా కరెక్ట్, ఆచరిత కూడా తప్పే, కరెక్టే. అంటే అది సాంస్క్రిట్ పదం అవునా కాదా అని డౌట్ వచ్చింది. అవునవును, సంస్కృత పదమే ఆచరిత కూడా. అస్తు. సో 7వ పాఠం దీంతో పూర్తయింది. నేను ఇవాళ అసైన్మెంట్ పంపిస్తాను 7th లెసన్ది, అది చేసుకోండి. 8వ పాఠం చూద్దాం ఇప్పుడు. 8వ పాఠం ఒక్క నిమిషం. ఈ అష్టకాలు ఈ సంప్రదాయం అవి రావా పరీక్ష ఎగ్జామ్ లో? వస్తాయి. మిమ్మల్ని చదువుకోమని చెప్పాను కదా, అందులో నేను వస్తాయా రావా? వస్తాయి. మీరు అందులో అంటే మీకు పిక్ ద ఆడ్ వన్ అవుట్ అన్న లాంటి వాటిల్లో ఈ అష్టదిక్పాలకుల్లోంచి ముగ్గురిని ఇచ్చి 4వ వాళ్ళు ఇంకొకళ్ళు ఎవరినో ఇవ్వచ్చు. సో మీరు అష్టదిక్పాలకుల్లో వీళ్ళు ముగ్గురు ఉన్నారు, వీళ్ళు కాదు అని మీరు ఐడెంటిఫై చేసి అది ఆడ్ వన్ అవుట్ అని మీరు పిక్ చేయాలి. ఆ విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ అష్టమంగళాని అన్నప్పుడు మేరీ అంటే అర్థం ఏమిటండి? ఏది? భేరీ. మేరీ కాదమ్మా, అది భేరీ. భేరీనా అండి? భేరీ నాదాలు అంటారు కదా, ఏదైనా మంచి జరిగినప్పుడు భేరీ నాదాలు మూగిచ్చారంటారు కదా, అది మాని పడిందండి. దాన్ని కాదు, భేరీ. అది భేరీ. మహోదయ, 5th లెసన్ లో పద సంగ్రహాల్లో అందులో ఇచ్చినప్పుడు మోదతే
ఇచ్చిన దాంట్లో మోదమానః మోదమాన అని ఉంది. వాటికి ఎలా అనువదించారు? ఇది ఐ థింక్ శైలజ గారు అడిగినట్టున్నారు. శైలజ మహోదయ ఇదేనా మీరు అడిగింది? ఇదేనండి. అది క్లాస్ లో మనం డిస్కస్ చేసాం అమ్మా వసంతలక్ష్మి గారు. ఇది ఆత్మనేపది శబ్దం కదా, ముద ధాతువు ఆత్మనేపది రూపం కదా. అందుకని మనకి ఎప్పుడు ఎలా ఇప్పుడు పట్టుధాతు అనుకోండి, అది పరస్మైపది కాబట్టి పఠన్ పఠంతి అని ఈ విధంగా శత్రు ప్రత్యయం వస్తుంది. అంటే కంటిన్యూస్ టెన్స్ ని చెప్తున్నప్పుడు చదువుతూ అని చెప్పేటప్పుడు పఠన్ అనేది పుంలింగంలోను, పఠంతి అనేది స్త్రీలింగంలోను ప్రయోగిస్తాం. అయితే ఆత్మనేపది రూపాలకి ఎప్పుడు కూడా శత్రు ప్రత్యయం ఉండదు, వాటికి షాణచ్ ప్రత్యయం ఉంటుంది. షాణచ్ ప్రత్యయం ఇలా ఉంటుంది: మోదమానః మోదమాన. మోదమానః అనేది పుంలింగము, మోదమాన అన్నది స్త్రీలింగము. అర్థంలో ఎటువంటి తేడా లేదు, కేవలం ప్రయోగం ఆత్మనేపదికి మనకి శత్రు ప్రత్యయం ఉండదు. అలాగే పఠమానః పఠమానం అని దానికి పరస్మైపది ధాతువులకి మనం షాణచ్ ప్రత్యయం వాడము. కేవలం ఆత్మనేపది ధాతువులకి మాత్రము పఠమానః పఠమానం. అలాగే మీరు ఇందులో కూడా కంపు శబ్దం ఉంది చూడండి, కంపమానః కంపమాన, అది మళ్ళీ కంపతి ఆత్మనేపది కదా, దానికి మాత్రం ఉంది. మళ్ళీ యాచతే యాచమానః యాచమాన, బాధతే బాధమానః బాధమాన, ఇవన్నీ ఆత్మనేపది వాళ్ళు ఉన్నవి కాబట్టి. మళ్ళీ కథ ధాతు అనేసరికి పరస్మైపది, అందుకని అక్కడ కథయన్ కథయంతి మళ్ళీ ఇవి ఇచ్చేసారు చూడండి, శత్రు ప్రత్యయం. కథితవతి. అందుకని ఎప్పుడైతే పరస్మైపది ధాతువులు ఉన్నాయో వాటికి కథయన్ కథయంతి, పఠన్ పఠంతి, లిఖన్ లిఖంతి, ఈ విధంగా మనకు శత్రు ప్రత్యయ రూపాలు ఉంటాయి. వాటికి ఈక్వలెంట్ గా షాణచ్ ప్రత్యయ రూపాలు, అంటే కంటిన్యూస్ టెన్స్ నే చెప్తున్నాయి. అంటే మోదమాన అంటే ఆనందిస్తూ అని అర్థం, మీనింగ్ అదే వస్తుంది. మీనింగ్ అదే వస్తుంది, కేవలం రూపాలు తేడా ఉంటాయి. అంటే ఆత్మనేపది రూపాలకి ఈ విధంగా మోదమానః యాచమానః కంపమానః బాధమానః ఈ విధంగా షాణచ్ రూపాలు వస్తాయి. ధన్యవాదాలు. అస్తు. మాన్య అమ్మా చెప్పండి మహోదయ. ఇప్పుడు అష్టదిగ్గజాలు అన్నారు కదండి ఇక్కడ. అవును, అష్టదిగ్గజాలు మళ్ళీ ఇప్పుడు మనం చదివిన పాఠం కదా. చెప్పండి. అదే అష్టదిగ్గజాలు అంటే అలసాని పెద్దన వీళ్ళందరూ అది కదండి ఇది? కాదు 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 మహోదయ, ఈ అష్టదిగ్గజాలు ఏంటంటే భూమిని 8 దిక్కుల్లో గజాలు అవి మోస్తున్నాయి అంటారు కదా, 8 గజాలు. వీటిని కంపేర్ చేస్తే ఈ పేర్ల మీద అల్లసాని పెద్దన ఇలా శ్రీకృష్ణదేవరాయలు గారి ఆస్థానంలో ఉన్న 8 ముఖ్యమైన కవులను వీటి పేర్ల మీద వీటితో పోల్చారనమాట. అంటే ఏ విధంగా అయితే భూమిని గజాలు మోస్తున్నాయో ఆ విధంగా సాహిత్య ప్రపంచాన్ని వీళ్ళు 8 మంది మోస్తున్నారు అని చెప్పడానికి ఆయన అష్టదిగ్గజాలు అని కృష్ణదేవరాయలు గారు చెప్పారు వాళ్ళని. బట్ ఇక్కడున్న ఈ ఐరావతః పుండరీకః వామనః ఇవన్నీ ఏంటంటే భూమికి 8 దిక్కుల్లోనూ 8 గజాలు మోస్తున్నాయి, అదే దానివల్ల బ్యాలెన్స్ ఉంటుంది అని మన సనాతన ధర్మం ప్రకారం అర్థం. సో ఆ 8 గజాల పేర్లు ఇవి: ఐరావతః పుండరీకః వామనః కుముదః అంజనః అనేవి. మేడం ఇంకోటి పంచనదాహ అని ఉంది. శతద్రుః విపాత ఇరావతి చంద్రభాగ వితస్త, అది నదాహ అంటే ఏమిటి? నదులే. ఇది కూడా ఇవన్నీ మీరు క్లాసులు వినకుండా వస్తే ఇదే ప్రాబ్లం అవుతుంది. ముందర క్లాసుల్లో అన్ని ఇవన్నీ డిస్కస్ చేసినవి. ఇదే మాట ఎవరో అడిగారు, అప్పుడు నదాహ అన్న నదులేను అని చెప్పాను నేను. అప్పుడు ఇది కూడా చెప్పాను, విపాట్ శతుద్రి అంటే ఈ బియాస్ సట్లజ్ నదులు అని కూడా చెప్పాను నేను, నాకు బాగా గుర్తుంది. సో ఇవి ఒక్కసారి మీరు క్లాస్ ఏదన్నా మిస్ అయితే దయచేసి పాత వీడియోస్ ఒక్కసారి ఫాస్ట్ గా 2x స్పీడ్ లో అన్నా పెట్టుకొని వినండి, మీకు ఎంతో సేపు పట్టదు. 2x స్పీడ్ అంటే హాఫ్ ద టైమ్ లో అయిపోతుంది మీకు. కరెక్ట్ గా 2 గంటల క్లాస్, గంట సేపు. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసినవే మళ్ళీ 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 చెప్పుకుంటున్నాం. అది దయచేసి ఒకళ్ళు ఎవరైనా క్లాస్ మిస్ అయితే పాత క్లాసులన్నీ ఒక్కసారి వినేసి వచ్చారు అంటే మీకు ఈ డౌట్లు రావు. మళ్ళీ మళ్ళీ మనకి అందరికీ టైం వేస్ట్ అవ్వదు. చెప్పడం నాకు ఇబ్బంది లేదు, మళ్ళీ ఇంకోసారి కాదు 10 సార్లు చెప్తాను. అర్థం కాకపోతే చెప్పొచ్చు, కానీ అదే విషయం ఈజీ విషయం మళ్ళీ చెప్పుకొని అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని, అంతే. అవును మేడం, నేను మిస్ అయ్యాను, సారీ. అదే అందుకని పాతవి వీడియోస్ ఎవరైనా క్లాస్ ఈ పనులందరికీ ఉంటాయి, తప్పకుండా ఏదైనా క్లాస్ పొరపాటున మిస్ అయ్యే అవకాశం చాలా ఉంటుంది. అలా మిస్ అయినప్పుడు
దయచేసి నేను ఏ రోజు క్లాస్ ఆ రోజు అప్లోడ్ చేసేస్తాను. ఇవాళ రాత్రి కల్లా ఇది అప్లోడ్ అవుతుంది. మాక్సిమం 99%. ఎప్పుడన్నా ఒక పూట ఒకవేళ అవ్వకపోయినా నెక్స్ట్ డే పొద్దున 10 లోపల ఖచ్చితంగా మీకు ఆన్లైన్ దొరుకుతుంది క్లాస్. ఆ క్లాస్ వినేసి నెక్స్ట్ క్లాస్కి వచ్చారనుకోండి, ఇంకా మధ్యలో మీకు 2-3 రోజులు ఎలా అయినా గ్యాప్ ఉంటుంది కాబట్టి అది వినేసి నెక్స్ట్ క్లాస్కి వచ్చారు అంటే మీకు ఏమి మిస్ అవ్వరు. కంటిన్యూటీ ఉంటుంది, మీకు కంటిన్యూటీ ఉంటుంది. చెప్పింది కూడా అర్థం అవుతుంది అప్పుడు మీకు కూడా. అది అంటే ఇది మీ ఒక్కరి గురించి అని కాదమ్మా, అందరికీ చెప్తున్నాను. మీ ఒక్కరి గురించి చెప్పట్లేదు, ఈ మాట అందరికీ చెప్తున్నాను. దయచేసి తప్పుగా అనుకోవద్దు, మిమ్మల్ని అంటున్నాను నేను. సరే, ఇప్పుడు 3:40 అవుతోంది. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? 8వ పాఠంకి వెళ్దామా? ఫస్ట్ 8వ పాఠం చూద్దాం. కొంత ఇంట్రొడక్షన్ వరకు చెప్పుకుందాము. సూక్తి చెప్పేసుకుందాం. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాంగ్మి. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం స ఖలు వాంగ్మి. దీని పద విభాజన చూస్తే అల్పాక్షర రమణీయం ఒకటే పదం. యః కథయతి నిశ్చితం సహ, యః కథయతి నిశ్చితం సహ ఖలు వాంగ్మి. వాంగ్మి అంటే ఒరేటర్, అంటే మంచి మాటకారి, మాట్లాడగలిగిన వాడు, మంచి ఏమంటారు, వాక్పటిమ కలిగిన వాడు వాంగ్మి అంటారు వాళ్ళని. ఈ వాంగ్మి ఎవరై ఉంటారు? వాంగ్మి అంటే ఎవరు అనేది డెఫినేషన్ ఇక్కడ చెప్తున్నారు. అల్పాక్షర రమణీయం అంటే అల్పాక్షరములతో, అంటే కొద్దిపాటి అక్షరాలతో వీలైనంత తక్కువ మాట్లాడి, రమణీయం అందంగా సుందరంగా, యః కథయతి ఎవరైతే చెప్పగలరో, నిశ్చితం నిశ్చయంగా, సహ ఖలు వాంగ్మి అతనే వాంగ్మి అంటే అతనే వాక్పటిమ కలవాడు అని అర్థం అన్నమాట. ఎవరైతే అతి తక్కువ పదాలలో అందంగా చెప్పాల్సిన విషయాన్ని చెప్పగలరో నిశ్చయంగా వారే వాంగ్మి అని ఇక్కడ చెప్పబడింది. సరే, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? ఈ భాషాభ్యాసంలో మనం నేర్చుకోబోయేది కర్మణి ప్రయోగంలో లోట్లకార రూపాలు. ఎవరన్నా టకటక నాకు లోట్లకార రూపాలు చెప్పగలరా? ఆత్మనేపది ధాతువులకి చెప్పనా అండి? చెప్పండి మహోదయ. శైలజ గారు చెప్పండి. పఠతు, పఠతాం, పఠంతు. అది మనకి పరస్మైపది చెప్తున్నారు మీరు, నేను ఆత్మనేపది అడుగుతున్నా. ఓకే. పఠ్యతే, పఠ్యేతాం. అక్కర్లేదు, మీరు మామూలు వంద ధాతుకు చెప్పండి చాలు. వంద ధాతు వంద్యతే అలా చెప్పాలా? కాదు, వందతాం, వందతాం, వందంత, వందంతు, వందంతాం, వందతాం, వందేతాం, వందంతాం. వందస్వ, వందేతాం, వందధ్వం. అంతేనా? అంతే. వందై, వందావహై, వందామహై. ఉత్తమం. ఇప్పుడు ఇదే బేసిస్ మీద మన ఎలా అయితే లంగ్లకార రూపాలలో తేడా లేదో అలాగే లోట్లకార రూపాల్లో కూడా తేడా ఉండదు. అయితే మనకి ఆజ్ఞా ప్రార్థన అనేది మధ్యమ పురుషలో కానీ ఉత్తమ పురుషలో కానీ చాలా తక్కువ ప్రయోగాలు ఉంటాయి. అందుకని మనం ఇక్కడ నేర్చుకుంటున్నది కేవలం ప్రథమ పురుష రూపాలే నేర్చుకుంటున్నాం. కేవలం ప్రథమ పురుష అంటే పైరో మాత్రమే నేర్చుకుంటున్నాము. సో అంటే వందతేలో మనం నేర్చుకున్న, వంద ధాతువుకి మనం నేర్చుకున్న వందతాం, వందేతాం, వందంతాం, వందతాం, వందేతాం, వందంతాం ఈ రూపాలు మాత్రమే గట్టిగా గుర్తుపెట్టుకుంటే లోట్లకార రూపాలు మనది ఇప్పుడు ఆత్మనేపది కర్మణివి క్లియర్ అయిపోయినట్టే. ఇప్పుడు పఠధాతుకి పఠ్యతే కదా కర్మణిలో, వంద ధాతుకి వందతాం, వందేతాం, వందంతాం అయినట్టు పఠ్యతే అయితే ఏమవుతుంది? పఠ్యతాం, పఠ్యతాం, పఠ్యేతాం, పఠ్యంతాం. అంతే. అన్నపూర్ణ మహోదయ్, మీరు ఇందాక చెప్పడానికి హ్యాండ్ రైజ్ చేశారా? అవునండి. గమ్ ధాతుకి ఏమొస్తాయి రూపాలు? గమ్యతే, గమ్యతే, గమ్యం. మీరు చెప్తున్నది లట్లకార రూపం. లోట్లకారంలో చెప్పండి. లోట్లకారం.
ఇప్పుడు వందతాం వందేతాం వందంతాం లాగా. పఠ్యతాం పఠ్యేతాం పఠ్యంతాం. గమ్ ధాతుకి. గమ్యతాం గమ్యేతాం గమ్యంతాం. అదే పచ్ ధాతుకి. పశ్యతాం పశ్యతాం పశ్చేతాం పశ్యంతాం. పచ్యతాం పచ్చేతాం పచ్యంతాం. అదే వంద ధాతుకి. వంద్యతాం వంద్యేతాం వంద్యంతాం. ఓకేనా? క్లియరా? క్లియర్. అదే మనం ఇక్కడ నేర్చుకోబోయేది. సరే, ఒక్కసారి ఈ రూపాలన్నీ ఒక్కసారి చూసుకొని రండి. వచ్చే పాఠంలో మనం చదువుకుందాం. ఇవాళకి ఇక్కడ ఆపేద్దాంలేండి, లేదంటే చాటు శ్లోక చెప్పేస్తాను ఒకటి. అంటే ఇంకొక 5 నిమిషాలు అయిపోతుంది. చాటు శ్లోక చెప్పేసుకొని ఆపేసుకుందాం. కోతులు సాధారణంగా చంచలమైనవి. కోతి చేష్టలు కపి చేష్టాహ్ అనేవి అందరికీ తెలుసు. దానికి మరికొన్ని వికారాలు చేరితే ఇంకా అడగాల. మొదలై వక్రబుద్ధి గల మనిషికి మరికొన్ని దుర్గుణాలు చేరితే కూడా ఇలాగే ఉంటుంది. మన తెలుగులో అసలే కోతి కళ్ళు తాగింది అన్న సామెత ఉంది. అది అందరికీ తెలిసిన సామెత. దానికి ఇది ఇది మెయిన్, దాని మూల పద్యం అన్నమాట. ఇది మర్కటస్య సురాపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచారః యద్వా తద్వా భవిష్యతి. మర్కటస్య సురాపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచారః యద్వా తద్వా భవిష్యతి. మర్కటస్య ముందే కోతి, మర్కటస్య సురాపానం కోతి యొక్క సురాపానం అంటే కోతి కళ్ళు తాగింది. కళ్ళు తాగితే ఏదేదో బిహేవ్ చేస్తుంది, అది ఇష్టం వచ్చినట్టు ఇది చేస్తుంది. మధ్యే వృశ్చిక దంశనం అందులో దానికి తేలు కూడా కుట్టిందిట. అసలే అది కోతి వేషాలు, ఆ కోతి వేషాల్లో కళ్ళు తాగింది, అందులో దానికి ఓ తేలు కూడా కుట్టింది. తన్మధ్యే భూత సంచార, పైగా దానికి ఈ దయ్యం పట్టడం అంటారు కదా, అలాంటిది కూడా పాపం జరిగింది. యద్వా తద్వా భవిష్యతి. యద్వా అంటే ఇంక ఏమైనా జరగచ్చు, యద్వా తద్వా భవిష్యతి అంటే ఇంక ఏమైనా చేయొచ్చు, అది ఏమన్నా జరగచ్చు అని ఇక్కడ అర్థం. మర్కటస్య సురాపానం మధ్యే వృశ్చిక దంశనం తన్మధ్యే భూత సంచార యద్వా తద్వా భవిష్యతి. ఈ శ్లోకాన్ని, ఈ పద్యాన్ని ఎప్పుడు వాడతారు అంటే అసలే దుర్గుణాలకు చెందిన మనిషి ఎవరన్నా వక్రబుద్ధి కలిగిన వాడికి మరికొన్ని దుర్గుణాలు చేరితే ఎలా ఉంటాడు వాడు అని చెప్పడానికి ఈ పద్యాన్ని వాడతారు అన్నమాట. అసలే వాడు ఇలాంటి వాడు, దానికి పైన ఇంకా ఇవన్నీ తోడయ్యాయి, ఇంకా ఏమైనా జరగచ్చు, వాడు ఎంత దూరం అన్నా వెళ్తాడు అని చెప్పడం అనమాట. అది దానికి ఇది చాటు శ్లోక. సరే, ఇంక ఇక్కడికి ఆపేద్దాంలేండి, మిగతా వచ్చే క్లాస్ లో చెప్పుకుందాము. మహోదయ ఇక్కడ అమ్మా వెంకటరమణ గారు, ఇక్కడ మధ్య అంటే అందులో ఆ తర్వాత అని అనుకోవాలా? మధ్య అంటే దాని మధ్యలో అని, అంటే అసలే ఇది కుట్టింది, తేలు కుట్టింది, మధ్యలో తేలు కూడా కుట్టింది దానికి అని, సురాపానం మధ్య అంటే ఆ టైంలో ఇది కూడా జరిగింది అని చెప్పడం. ధన్యవాదాలు మహోదయ. లోట్ లకారం అంటే ఏ టెన్స్ లోకి వస్తుంది మహోదయ? అదొక లకారం, అంటే అది కూడా ఒక టెన్స్, అంటే ఒక మూడ్ ని డిపిక్ట్ చేస్తుంది. అది భూతకాలము భవిష్యత్ కాలము ఇలా కాలవాచకం కాదు, కానీ అదొక ఆజ్ఞ, ప్రార్థన ఇలాంటివన్నీ కలిపిన టెన్స్. అంటే మనం గచ్చతు, పిబతు, లిఖతు ఇలాంటివి చెప్పాను చూసారా, అంటే అది మనం ఇది భూతకాలం అని కానీ భవిష్యత్ కాలం అని కానీ వర్తమాన కాలం అని కాలానికి సంబంధించి ఇది అని చెప్పలేం. ఓకే, అది ఒక సెపరేట్ ఒక టెన్స్ అన్నమాట, ఒక ఏమని చెప్పాలి, ఒక మూడ్, అది ఒక మూడ్, ఇంపరేటివ్ సెన్స్. ఇందాక చెప్పినట్టు అది ఫస్ట్ లైన్ ఒకటే చూసుకుంటామన్నారు కదా, అంటే అది ఎట్లా, అది ఎక్కడి నుండి చూడాలి ఒకసారి చెప్తారా ప్రాక్టీస్ చేయడానికి? ప్రవేశంలో మనం వంద ధాతువుకి లోట్లకారం నేర్చుకున్నాం కదా, వందతాం వందేతాం వందంతాం. అంటే మీరు ఉత్తమ పురుష మధ్యమ పురుష చూస్తే తప్పైతే కాదండి, నేను అవసరం లేదని చెప్తున్నాను అంతే. చూసి అది కూడా నేర్చుకుంటా అంటే నేర్చుకోండి, తప్పేం కాదు. బట్ ఏంటంటే ఇక్కడ మనకు అవసరం లేదు అని మనకు పుస్తకంలో కూడా ఓన్లీ ప్రథమ పురుష మాత్రమే ఇచ్చారు. ఒకసారి మన వంద ధాతులోకి వెళ్ళి లోట్లకారం చూడండి, సరిపోతుంది. మన ప్రవేశ పుస్తకంలో ఉన్నాయి ఇవి, ఆత్మనేపది వాటికి లోట్లకార రూపాలు. అస్తు. అమ్మ శ్రీలక్ష్మి కూడా ప్రథమ పురుషే ఇచ్చారు కదండి. ఏది లంగలకారం కూడా భూతకాలం కూడా ప్రథమ పురుష ఒకటే చెప్పారు కదండి. లంగ్లకార రూపాల అది కూడా అవే చెప్పారంటారా? ప్రథమ పురుషే చెప్పారండి, మధ్యం పురుష ఉత్తమ పురుష అసలు
అంటే ఎగ్జాంపుల్ పుస్తకంలో అయితే ఇచ్చారు 126 పేజ్లో. కానీ ఎగ్జాంపుల్స్ లా ఇవ్వలేదండి అసలు. ఇవ్వలేదు. మనకి యూజువలీ కర్మణి అన్ని కూడా ప్రథమ పురుష రూపాలే ఎక్కువ ఉంటాయి. అది మనకు ఆ మాట కూడా చెప్పారు కదా ముందర, ప్రథమ పురుషలోనే ఎక్కువ ఉంటాయి కర్మణిలో చాలా మటుకు. అవునండి. ఎప్పుడైనా ఒకటి రెండు కనిపిస్తూ ఉంటాయి, బట్ ఎక్కువగా చూసేది మనం కర్మణిలో అసలు ప్రథమ పురుష రూపాలే. శ్రీలక్ష్మి మహోదయ మహోదయ చదువుతారా ఏకతా మంత్రం? చదువుతాను. ఓపెన్ చేస్తున్నా, ఒక్క నిమిషం. చదవనమ్మా. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వనమాహుః. యం వైదికా మంత్రదృశః పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వనమాహుః. వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి. శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి. బుద్ధస్తథార్హన్ ఇతి బౌద్ధ జైనాః. సత్శ్రీ అకాలేతి చ సిక్థసంతః. శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః. స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం. స ఏక ఏవ ప్రభురద్వితీయః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే భద్రాణి పశ్యంతు, సర్వే సంతు నిరామయాః. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అస్తు. ధన్యవాదः. ధన్యవాదः మహోదయ. ధన్యవాదः మహోదయ. ధన్యవాదాలు మహోదయ. నేను ఇవాళ అసైన్మెంట్ పంపిస్తానండి. అసైన్మెంట్ చేసుకొని వచ్చే క్లాస్ లోపల అందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుతాను. అస్తు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.